సభా సరస్వతికి నమస్సులు. తెలుగు కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమానికి తెలుగు భాషాభిమానులందరికీ సాదర ఆహ్వానం. సాయం సమయ నమస్సులు. నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి. నేటి రచ్చబండలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న వారు డాక్టర్ పి విజయ్ కుమార్ గారు. వీరు తెలుగు భాష అభివృద్ధి పరిరక్షణ అనే అంశం మీద ప్రసంగిస్తారు. విజయ్ కుమార్ గారు తెలుగు భాష సాహిత్యాల మీద నిరంతరం పరిశోధనలు చేస్తూ భాషాభివృద్ధికి పరిరక్షణకు కృషి చేస్తున్నారు. వీరు ఎంఏ తెలుగు గోల్డ్ మెడలిస్ట్, బంగారు పథకాన్ని సాధించారు. ఎంఫిల్ ఉస్మానియా కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి, పిహెచ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశారు. వీరు 25 సంవత్సరాలు తెలుగు ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ అంతర్జాతీయ పరిశోధన పత్రికల్లో 95కు పైగా పరిశోధన వ్యాసాలు వెలువరించారు. ఇంటర్మీడియట్ విద్యలో రాష్ట్ర స్థాయి ప్రభుత్వ తెలుగు పుస్తకాల రచయితగా, సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు భాష మీదున్న మమకారంతో శతాధిక తెలుగు భాష సదస్సుల్లో పాల్గొన్నారు. తమ వ్యాసాలను సంకలనంగా, వ్యాస విపంచిగా ప్రచురించారు. వీరి ఇతర రచనలు శత జయంతి సాహితీమూర్తులు, సాహిత్య పర్యాలోచనం, తెలుగు భాషా శాస్త్రం, మౌలిక భావనలు, నేటి తెలుగు సినిమా భిన్న ధోరణులు, ఇలా అనేక పుస్తకాలను ప్రచురించారు. తెలుగు కావ్య సాహిత్యానికి పెద్దపీట నాటి భువన విజయం. తెలుగు భాష మనుగడకు పెట్టని కోట మన తెలుగు విజయం. వీరు అనేక పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ తెలుగు అధ్యాపకులుగా 2014లో కర్నూలు జిల్లా నుండి ఉగాది పురస్కారాలు, మరెన్నో గౌరవ సత్కారాలు అందుకున్నారు. ఆటా పురస్కారం 2017లో గురజాడ సాహిత్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. కవి, రచయిత, విద్యావేత్త, ఉద్యమ స్ఫూర్తి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ సహా ఆచార్యులు డాక్టర్ పి విజయ్ కుమార్ గారు తెలుగు భాష అభివృద్ధి పరిరక్షణ అనే అంశం మీద ఈనాటి రచ్చబండలో ప్రసంగించనున్నారు. వారికి సాదర ఆహ్వానం పలుకుతుంది తెలుగు కూటమి. ధన్యవాదాలండి అందరికీ. ఒక్క నిమిషం. కనపడుతున్నదే అందరికి? కనపడుతుంది, కానివ్వండి. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఆ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగుదనము మనోహరం. మన తెలుగు విరపూసిన సిరిమల్లెల తోటరా, వసంతంలో తీయనైన కోయిలమ్మ పాటరా. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. లాంటిది తెలుగు భాష, తేనె లాంటిది అమ్మ భాష, ఉమ్మ నీరు లాంటిది మాతృభాష, మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఆ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ
ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మొదలు పెట్టండి. చెప్పండి కోదండరామయ్య గారు. అయిపోయింది. విజయ్ కుమార్ గారిని మొదలు పెట్టమని చెప్పాను. అలాగే అందరికీ పుణ్యవాదాలు, ధన్యవాదాలు. ఒక్క నిమిషం అండి. విజయ్ కుమార్ గారు నోరు విప్పేసరికి అందరి నోర్లు మోగబోయినాయి, చప్పుడు లేదు, ప్రతిధ్వని లేదు. చాలా సంతోషం. అయితే కానివ్వండి. చిత్రమాలిక జైత్రయాత్రిక అని మీరు ప్రారంభించిన దానికి సాంకేతికత కూడా దిగి వచ్చింది సార్ మన తెలుగుదనానికి. సంతోషం. సభా సరస్వతికి నమస్సుమాంజలి. తెలుగు కూటమి తల్లి నుడి కోసం కదలండి అంటూ తెలుగు భాషాభిమానిగా ఆ రోజుల్లో మరి చీకటిని ఛేదించి వెలుగు ప్రస్థానాలు విరజిల్మినటువంటి వెలుగు కిరణం పారుపల్లి కోదండరామయ్య గారు అవిశ్రాంతంగా అమ్మ భాష కోసం వారి పరితపిస్తున్నటువంటి తీరు భావితరాలకు ఆదర్శం. తెలుగువారిగా పుట్టి తెలుగు జాతీయత అనేటువంటి ఉగ్గుపాలు తాగి తెలుగు కమ్మదనపు పరిమళాలు నింపుకొని తెలుగువాడిని తెలుగువాడిగా భావించి తెలుగు దీపం శాశ్వతంగా వెలగాలని, తెలుగు భాష నిత్యనూతనం కావాలని, తెలుగు మీద ఖండాంతరాలని సృజించాలని తెలుగు నవ్యత్వానికి పరితపిస్తూ తెలుగు పలుకులు వినిపించినా వినిపిస్తున్నా వినవించబోతున్నటువంటి తెలుగు తేజాలందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ఈ తెలుగు కూటమికి నన్ను పరిచయం చేసినటువంటి మొట్టమొదటిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ పారుపల్లి కోదండరామయ్య గారికి, ఈ కార్యక్రమం వారం రోజుల నుంచి ప్రతి నిమిషం ప్రేరణ కలిగిస్తూ ఈ కార్యక్రమానికి చక్కటి చిత్రమాలిక కూర్పును అందిస్తూ ఆశీస్సులు అందించినటువంటి గౌరవనీయులు పురాణం రాంప్రసాద్ గారికి, ఈ కార్యక్రమానికి నన్ను పరిచయం చేసినటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ బాణాల భుజంగరెడ్డి గారికి, మరి నన్ను చక్కటిగా ఆహ్వానించినటువంటి డాక్టర్ దాసోజు పద్మావతి మేడం గారికి, ఇప్పటిదాకా చక్కగా పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి విద్యార్థుల చేత పద్యగానాలాపన చేయించినటువంటి డాక్టర్ అరుణ కోదాటి గారికి, ఈ కార్యక్రమంలో మరి ఎంతో మంది పెద్దలు ఉన్నారు. మరి కార్యనిర్వాహకులు బ్రిటన్ నుంచి మహేష్ గారు, జర్మనీ నుంచి అభిలాష్, మా సోదరుడు శ్రీ గణేష్, చిరంజీవి శ్రీ గణేష్ కి, మరి స్వీడన్ నుంచి ప్రియా గారికి, ఆఫ్రికా నుంచి సీతారామరాజు గారికి, సింగపూర్ నుంచి పాలకుర్తి గారికి, నార్వే నుండి సుబ్బారావు గారికి, భారతదేశం నుండి అరుణా మేడం గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలి. పద్యగానాలాపన చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పుణ్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నాకు ఇచ్చినటువంటి అంశంపై నాకు తెలిసిన మీ అందరితో మాట్లాడేటువంటి విషయాన్ని నేను అదృష్టంగా భావిస్తూ నాకు తెలిసినటువంటి 4 అంశాలు నేను మాట్లాడతాను. 3000 వసంతాలకు పైగా జాతి చరిత్ర, 2000 వసంతాలకు పైగా భాషా చరిత్ర, 1000 వసంతాలకు పైగా సాహిత్య చరిత్ర కలిగి అత్యధిక అక్షరాలు కలిగినటువంటి భాషగా, అత్యధిక ధ్వనులు కలిగినటువంటి భాషగా, ప్రపంచంలోనే అందమైనటువంటి 2వ లిపిగా పేరు పొందినటువంటి భాషగా, రవి తేజంతో తేజరిల్లినటువంటి భాష, తలకట్టుతో తల ఎత్తి నిలిచినటువంటి భాష, పదం పలికితే అధరమే మధురమయ్యే భాష, పద పారిజాతాలతో పరిమళించిన భాష, తామరాకు మీద నీటి బొట్టులా తలుక్కుమన్న భాష, అజంతాల పదవీనతో సరిగమలు పలికినటువంటి భాష, యువతకు భవితనిచ్చే భాష, ఉషస్సుకి ఊపిరినిచ్చే భాష, త్రిమూర్తులు జ్ఞానపీఠులుగా వర్ధిల్లుతున్న భాష, ప్రాచీన పట్టంతో మరుపురాని ఘట్టమైన భాషగా వర్ధిల్లుతున్నటువంటి తెలుగు భాషకి ఎప్పుడూ కూడా
మనం తల్లికి ఎంత రుణపడి ఉన్నామో మన తెలుగు భాషకి కూడా మనం అంతే రుణపడి ఉన్నాం. మరి ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ కూడా చదవాలి. తెలుగే గొప్ప భాష, కానీ కనుమరుగవుతున్నది అనేటువంటిది ఒక కింద క్యాప్షన్. వేదన, ఆవేదన, పరివేదనలో నుంచి ఒక వేదంలాగా ఒక పుస్తకం వచ్చింది అంటే ఆ పుస్తకం పేరే తెలుగే గొప్ప భాష. చూడండి, దానిలో ఎంత గౌరవం ఉందో చివరి మాటగా, కానీ కనుమరుగవుతున్నది అనే పదంలో ఆ వేదన, ఆవేదన, పరివేదన అనేటువంటిది తన చివరి శ్వాస ఉండేంత వరకు కూడా, మీ చివరి శ్వాస ఉండేంత వరకు కూడా తెలుగు భాష కోసం పరితపిస్తాను అన్నటువంటి వారు నిజంగా కూడా మనలాంటి వాళ్ళందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా మరి ప్రపంచ భాషగా తెలుగు భాష వర్ధిల్లాలని, మన అమ్మ భాషని మనమే ఆదరించకపోతే ఎవరు ఆదరిస్తారని మనం మరి బిడ్డ పుట్టగానే ఈ భూమి మీదకి రాగానే మొట్టమొదట దర్శించేటువంటిది అమ్మనే. మరి అమ్మకి మనం తొలి గురువు, అమ్మకి అంత ప్రాధాన్యత ఇస్తాం. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా, అనుభూతి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మా, ప్రతి మనిషి పుట్టుకకే పట్టుగొమ్మ అమ్మా, ఈ లోకమనే గుడి చేరగ తొలి వాకిలి అమ్మా, అమ్మే లేకుంటే ఆ బ్రహ్మే లేడురా, అమ్మే కాదంటే అది జన్మే కాదురా. అది అమ్మ యొక్క గొప్పతనం. మరి మన భాష, అమ్మ భాష యొక్క గొప్పతనం కూడా మరి ఎలాంటిది అంటే మనకు అస్తిత్వం మన భాషతోనే వస్తుంది. జాతి సజీవ సంస్కృతికి భాష దర్పణం లాంటిది. మరి బిడ్డ భూమి మీద పడగానే ముందు కనిపించేటువంటిది అమ్మ ముఖమే, కానీ ముందుగా వినిపించేది అమ్మ మాటే, ముందుగా పలికేది అమ్మ అనే కమ్మని పలుకే. అందుకే అది అమ్మ భాష అయింది. బిడ్డ ఎదుగుదలకి అమ్మ పాలెంత ముఖ్యమో వికాసానికి కూడా అమ్మ భాష అంత ముఖ్యము అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఏ భాష అయినా మాతృభాష తర్వాతే, ఏ మాట అయినా తెలుగు మాట తర్వాతే శతాబ్దాల నాడే మన అజంతాల భాష దిగంతాలకు వ్యాపించింది అనేటువంటి విషయం కూడా మనం ఈనాటి యువతరానికి మనం చెప్పాలి. మనం ఈనాడు ఇద్దరు తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడుకుంటున్నారు, కలిశారు అంటే వాళ్ళు ఆంగ్లంలోనే మాట్లాడతారు అనేటువంటిది ఒక ప్రసిద్ధమైనటువంటి వార్త అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడున్నా మనం వింటూ ఉన్నాం. మరి మన భాష మాట్లాడటం అనాగరికం కాదు, మన భాష మాట్లాడటమే నాగరికం అని తెలుగు జాతి అందరూ కూడా స్మరించాలి. మన భాష మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? మన అక్షరాలు మనమే రాయకపోతే ఎవరు రాస్తారు? మనం చదవకపోతే ఎవరు చదువుతారు? మనం గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు అనేది ప్రతి తెలుగువాడి ఆవేదనగా తెలుగు భాష అనేటువంటి దాని గురించి కృషి చేయాలి. ఆ అమ్మే మరణిస్తే ఆ పాపం ఎవరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది అని చెప్పి ఆనాడు శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో భిక్షువర్షి గురించి ఒక మాట అంటాడు. ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది అని. మరి ఈనాడు మన భాష మరి ప్రపంచంలోనే అత్యధికులు వ్యవహరించేటువంటి భాషల్లో మరి 12వ స్థానం నుంచి 13వ స్థానం, ఈనాడు 14వ స్థానంలో ఉంది అని అంటున్నాం. అది ఇంకా ఎంతవరకు ఉందనేటువంటిది మనం చూడాలి. మరి భారతదేశంలో కూడా అత్యధికులు వ్యవహరించేటువంటి భాషల్లో 2వ స్థానంగా ఉన్నటువంటి మన భాష యొక్క స్థానం కూడా 3వ స్థానానికి 4వ స్థానానికి చేరింది అని చెప్పంటే ప్రతి ఒక్కరం కూడా మనం బాధపడాలి. మనం జీవితంలో ఎదగటం అనేటువంటిది మన భాష, మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన ఆచారాలతోనే మనకి ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక ఐడెంటిటీ ఉంది అంటే ఎక్కడికి వెళ్ళినా మనం తెలుగు వాళ్ళంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి మన భాష పరిస్థితి ఏంటి? మన సంస్కృతి, మన ఆచారాలకి ప్రపంచంలో ఒక ఆదర్శం అనేటువంటిది ఉంది. మరి ఈనాటి తరాలకి తల్లిదండ్రులుగా మనం ఎంతవరకు మనం మన యొక్క పూర్వ సంప్రదాయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మరి శాస్త్ర సాంకేతిక విషయాలన్నింటినీ కూడా పొందుపరిచేటువంటి భాషగా తెలుగు భాషని ఎంతో మంది గొప్ప వాళ్ళు గుర్తించారు.
మరి ఇప్పుడే మనం చెప్పాం, మన చిత్రమాలిక చక్కటి కూర్పు చేశారు. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా, మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఆ తెలుగులోనే ఉన్నది మన వెలుగు అని చెప్పన్నారు. ఆ రెండు మాటలు ప్రతి ఒక్కరం కూడా మనం ఆస్వాదించాలి. ఎందుకంటే ఆ తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగుదనం మనోహరం, మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతంలో తీయనైన కోయిలమ్మ పాటరా అంటే మరి మన అమృత భాషని, మన అమృత భాష తెలుగు భాష మృత భాష కానివ్వకుండా ఉండేటువంటి ఒక ప్రతిజ్ఞ పూని తెలుగు మనం భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యతని మనం తీసుకోవాలి. ఎందుకంటే వేదగానాల వెలుగై వెలసినటువంటి భాష, కవుల కావ్యాల సుగంధ భాష, తల్లి పలికిన మొట్టమొదటి మంత్ర భాష, మన జీవన గీత భాషగా మరవకురా మాతృభాష కానివ్వకురా మృత భాష అనేటువంటి నినాదం ప్రతి చదువుకునే విద్యార్థి నోట తారక మంత్రం లాగా ఉండాలి. మరి మానవీయ విలువలు, చక్కటి సాహిత్యం, మరి ఎంత చక్కటి కథలు అనేటువంటివి మన భాషలో, మన యొక్క విలువలు, మన సంస్కృతి, మన ఇతిహాసాలు, మన పురాణాలు, ఎంతటి చక్కటి ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శమైనటువంటి చక్కటి సాహిత్యం మన దగ్గర ఉంది. మరి చక్కని సాహిత్యం చిగురించే భాష, పురాణ కథలతో పుష్టమయ్యే భాష, భక్తి గీతాల పరిమళమై వెలిసే భాష, ప్రాణసాక్షిగా నిలిచేటువంటి భాషని మనం కాపాడుకోవాలి. మరి ఆంగ్ల మోజులో ఆవిరైపోక తరతరాలకై తరగని వెలుగు భాషగా, వెలుగే భాషగా, వర్ధిల్లే భాషగా, నందివర్ధనమైనటువంటి భాషగా మన భాషని మనమే కాపాడుకోవాలి. మరి ఈనాడు మనం చక్కగా మాట్లాడుతూ ఉన్నాం, వేదికల మీద మాట్లాడుతున్నామే కానీ ఆచరణలో అనేటువంటిది మనం చూపిస్తున్నామా? చదువుకోవాలి. అన్నం పెట్టే భాష ఆంగ్ల భాష కాదనను అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. కానీ పక్కవాడికి కూడా అన్నం పెట్టమని చెప్పేటువంటి భాష మన తెలుగు భాష. మరి నీ అన్నం నువ్వు ఒక్కడివే తినాలి అంటే ఆంగ్ల భాష చదువు, 10 మందికి కూడా పెట్టాలి అంటే అమ్మ భాషను కూడా ఆదరించాలి అని చెప్పి అన్నటువంటి ప్రతి మాట కూడా ఆదర్శంగా ఆచరణలో చూపిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. మరి ఈనాడు శాస్త్ర సాంకేతికంగా వర్ధిల్లుతూ ఉంది భాష. మరి ప్రపంచ భాష అంటే ఆంగ్ల భాష ఒకటే శాసిస్తూ ఉంది. అయితే మరి ఈనాడు సాంకేతికంగా కూడా మరి తెలుగు భాష అనేటువంటిది ప్రవర్ధమానం అవుతూనే ఉంది. కంప్యూటర్లోనూ కలకలలాడే భాషగా, మొబైల్ సందేశంతో మధురమయ్యేటువంటి భాషగా, ఇంటర్నెట్ తరంగాలపై తేలే భాషగా, ఇన్నోవేషన్ తోడయ్యేటువంటి భాషగా మన మాతృభాషని మనం ఎప్పుడూ కూడా గొప్పదిగా భావిస్తూ మనం దాని యొక్క ప్రవర్ధమానాన్ని కోరుకుంటూ మన ఇంట్లో రోజు కూడా మాట్లాడితే ఆ ఆత్మీయత అనేటువంటిది ఆ విధంగా వర్ధిల్లుతుంది అనేటువంటిది మనం ఆలోచించాలి. మరి ఈ విధంగా తెలుగు భాష గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇటీవల అసర్ నివేదిక 2024 ప్రకారం మనం కనుక ఆలోచిస్తే మరి తెలుగు మాగాణమైనటువంటి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 6వ తరగతి పిల్లల్లో కేవలం 41% మాత్రమే 2వ తరగతి తెలుగు పుస్తకం చదవగలుగుతున్నారు. చూడండి, కేవలం 6వ తరగతి పిల్లల్లో 2వ తరగతి పాఠ్య పుస్తకాన్ని చదివేటువంటి 6వ తరగతి స్థాయి చదువుతూ 2వ తరగతి పాఠ్య పుస్తకమే కేవలం 41% మంది విద్యార్థులు ఉన్నారు అని చెప్పి అసర్ నివేదిక 2024లో వచ్చింది. మరి ఇక 5వ క్లాసు పిల్లల్లో అక్షరాలను సక్రమంగా గుర్తించగలుగుతున్నటువంటి వాళ్ళ యొక్క శాతం కేవలం 12% అని గుర్తించింది. అదే ఆంధ్రప్రదేశ్లో 7వ తరగతి విద్యార్థుల్లో సగం మందే 2వ క్లాస్ పుస్తకాన్ని చదివి చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పింది. 8వ తరగతిలో 11% మందే తప్పులు లేకుండా తెలుగు పదాలను చదవగలుగుతున్నారు అని నివేదిక ఇచ్చింది. ఇలా అమ్మ భాషలో విద్యా ప్రమాణాలు రోజు రోజుకి కూడా దిగజారిపోతూ ఉంటే మరి భాషాభిమానులుగా మనకి ఎంత ఆవేదన ఉంది అంటే మన తెలుగు భాషకి మరి ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేటువంటి మనం ఆలోచించాలి. మరి మాతృభాష అంటే మరి విస్పష్ట భావ వ్యక్తీకరణకి వారదే కాదు, అది సంబంధిత జనవర్గపు అస్తిత్వ సంకేతం కూడా అని మనం ఆలోచించాలి. మరి వాడుకలోంచి ఒక భాష అంతర్ధానం అయితే దానికి ముడిపడినటువంటి
సాంస్కృతిక వారసత్వ జ్ఞాన సంపద కూడా మనం నష్టపోతున్నాం అనేటువంటి విషయం కూడా మనం గ్రహించాలి. మరి ప్రధానంగా అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి చోట్ల మరి బయట ఎవరైనా కానీ ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలి అంటే అక్కడ కొన్ని రకాల మరి జాబులు సంపాదించాలి అంటే మరి ఆంగ్ల భాషలోనే ప్రావీణ్యం నిరూపించుకోవాలి. ఆంగ్ల భాష ఒక్కటి వస్తే చాలు అనేటువంటి పరిస్థితి అనేటువంటిది మనం టోఫెల్ అవి ఇవి ఎగ్జామినేషన్ రాసి వెళ్తూ ఉన్నారు. మరి అలా కాకుండా మరి ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఇటలీ లాంటి దేశాలు మాతృభాషల్లోనే కనీస నైపుణ్యాలు అనేటువంటిది సాధించాలి. ప్రతి ఒక్కరికి కూడా నైపుణ్యాలు ఉండాలి. మరి విదేశీయులు వచ్చినప్పుడు వాళ్ళకి మన భాషా సంస్కృతులు అన్నింటిని కూడా తెలియజెప్పాలి. మరి మాతృభాషలోనే విద్యాబోధన అనేటువంటిది కనుక మనకి సాగినట్లయితే బాగుంటుంది అని వాళ్ళ మాతృభాషల మీద వాళ్ళు సాధికారత కలిగేటువంటి విధంగా ప్రభుత్వాలకి మరి ఆ విధమైనటువంటి భావం ఉన్నప్పుడు భాషలు అనేటువంటి వాటికి చిరంజీవిగా వర్ధిల్లేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి నిన్న మొన్న పేపర్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల 10వ తరగతి పరీక్షలు తప్పినటువంటి వారిలో 41% మంది తెలుగులో ఉత్తీర్ణులు కాలేదు అంటే మరి ఆ తప్పే ఎవరిది అని చెప్పి ఒకరి మీద వేయటం అనేటువంటిది కాదు. మరి అది ఎవరి మీద ఆ తప్పు వేయాలి అని ఆలోచించడం కంటే దానికి ప్రత్యామ్నాయం అనేటువంటిది మనం ఆలోచించాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా భాషా సబ్జెక్టులో సుమారు 10,000 మంది ఫెయిల్ అయ్యారు అని చెప్పి మనం పేపర్లో మనం చూసాం. మరి చదువు అనేటువంటిది కేవలం ఆర్థిక కోణంలోనే కాకుండా మరి మేధో వికాసానికి ప్రధానంగా కీలకమైనటువంటి అంశాలుగా భావించి తల్లిదండ్రులు కూడా భాషాపరమైనటువంటి ఎందుకంటే లాంగ్వేజ్ స్కిల్స్ అనేటువంటి భాషా నైపుణ్యాలు చాలా ఇంపార్టెంట్. శ్రీశ్రీ గారు చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేటువంటి వాళ్ళు. ఇంత చక్కగా మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం నాకు తెలుగు బాగా వచ్చు అని చెప్పన్నారు. మాతృభాష మీద పట్టుంటే ఏ భాషనైనప్పటికీ కూడా మనం సమగ్రంగా మనం నేర్చుకోవచ్చు. పరభాష ద్వారా నేర్చుకునేటువంటి విద్య సోపానాలు లేని సౌధం వంటిది అని చెప్పన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఏ భాష అయినా మాతృభాషలో నేర్చుకుంటే దానికి ఉండేటువంటి విద్యార్థుల యొక్క మానసిక శక్తి యొక్క ఎదుగుదలకు ఉపయోగపడేటువంటిది మాతృభాష అనేటువంటిది మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అందుకే యలమర్తి రమణయ్య గారు ఒక మాట అన్నారు, కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు, అమ్మ పాల కమ్మదనం మాతృభాష మరవద్దు, తెలుగు ధనం మనకు ధనం, తెలుగు భాష చరిత ఘనం, మనసులు కలవోసి మనకు మమతలసుకు సాధనం అని చెప్పి అన్నారు. మరి తరతరాల సంస్కృతిలో తలదించని ఖ్యాతి మనది, నరనరాన మాతృప్రేమ ప్రవహించే జాతి మనది, ఆ సంస్కృతి కాపాడుట అందరి బాధ్యత నేడు, తెలుగు భాష వికాసానికి ఉద్యమించి పోరాడు అని చెప్పి అన్నాడు. మరి ఆంగ్ల భాష ఆమ్లెట్ తయారవడానికి మాతృభాష లాంటి కోడిగుడ్లన్నీ పగులుతూనే ఉన్నాయి. కానీ మన మాతృభాషతో మీద పట్టుంటేనే, నేను ఒక విద్యార్థి గురించి ఇటీవల నేను చదివాను. ఇటీవల ఒక పత్రికలో ఒక చిన్న విద్యార్థి 400 భాషలు నేర్చుకున్నాడు అని చెప్పంటే మనం నమ్మేటువంటి పరిస్థితి ఉందా చెప్పండి? మనం అమ్మ భాష నేర్చుకుంటూ పెరుగుతాం. ఆ చదువుకునే క్రమంలో కేవలం ఇంగ్లీషు, హిందీ నేర్చుకొని అందరితో మనం ఆగిపోతూ ఉంటాం. మరి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు 17 భాషలు మాట్లాడేటువంటి వారని చెప్పి మనం విన్నాం. మరి ప్రధానంగా మరి ఆ తర్వాత 17 భాషల తర్వాత మన దేశం మొత్తంలో కూడా మనం పివి నరసింహారావు గారి గురించే ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి అలానే 1000 పడగల్ని హిందీలో సహస్రఫన్ అనేటువంటి పేరుతోటి వారు అనువదించడం కూడా జరిగింది. మరి అంత పాండిత్యం ఉండి మరి ప్రధానమంత్రిగా పనిచేసి ఎప్పుడూ కూడా సాహిత్యం మీద మమకారం పెంచుకొని ఆ విలువలతోనే భారతదేశంలో ఒక విశిష్టమైనటువంటి ఖ్యాతి గడించారు. మరి అలాంటి పరిస్థితి నుంచి ఇటీవల నేను ఒక పేపర్లో చదివినటువంటి విషయం ఏంటి అంటే, చెన్నైలో మహమూద్ అక్రమ్ అనేటువంటి ఒక చిన్న విద్యార్థి 19 సంవత్సరాలకే, కేవలం 19 సంవత్సరాలకే 400 భాషల్ని చదవటం, రాయటం, టైప్ చేయటం అనేటువంటిది నేర్చుకున్నాడట. మరి ఇది సాధ్యమా, ఇది వాస్తవమా అంటే ప్రధానమైనటువంటి పత్రికే దాన్ని నిర్ధారించడం అనేటువంటిది జరిగింది. మరి చిన్న వయసులో మరి వీటిల్లో 400 భాషల్లో 46 భాషల్లో అనర్గళంగా
నైపుణ్యం సాధించాడు అని చెప్పంటే మరి ఆ విద్యార్థి నా మాతృభాష తమిళం మాతృభాష నేను పట్టు ఉంది. దాని వల్లనే నేను మాతృభాష మీద పట్టుంది. నేను ఈనాడు 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడడానికి 400 భాషలు నేర్చుకోవడానికి కూడా నా మాతృభాష మీద నాకు అభిమానం ఉంది, కాబట్టి నేను సాధించాను అని చెప్పి అన్నారు. కాబట్టి మాతృభాష మీద పట్టుంటే ఎన్ని భాషలైనప్పటికీ కూడా మనం నేర్చుకోగలము అనేటువంటి సంకేతం ఈనాడు విద్యార్థి తరాలకి మనం నేర్పాల్సినటువంటి అవకాశం ఉంది. మరి 19 ఏళ్లకే ఎన్నో ప్రపంచ రికార్డులు సాధించడం అనేటువంటిది జరిగింది. మరి దానికి ఇన్స్పిరేషన్ కూడా నేను ఒక ఘట్టం చదివాను. మరి ఏంటి దీనికి ఆ విద్యార్థికి అంత స్ఫూర్తి? 19 ఏళ్లకే 400 భాషలు అని చెప్పంటే మరి 400 భాషలు మరి ప్రపంచంలో 7,000 పైచిలుకు భాషల్లో 400 భాషలు ప్రధానమైనటువంటి దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో ప్రాంతీయ భాషలతో మమేకమైతేనే నేను మనుగడ సాగిస్తాను అనేటువంటి ఆ తండ్రి యొక్క ప్రోత్సాహం అనేటువంటిది ఎంత ఉంది, ఆ నేర్చుకోవడానికి ప్రేరణ ఏంటి? మరి ఈనాడు సమాజంలో విద్యార్థులకి ఏ రాపిడి లేకుండా వజ్రం మెరవదు, ఏ అలజడి లేకుండా సముద్రం నిలవదు, నడిపించే చైతన్యం లేకపోతే సృష్టి కూడా నడవదు. కాబట్టి ఆ చైతన్యం ఎవరు అందించారు అని నేను ఆలోచిస్తే వాళ్ళ తండ్రి నుంచి అందుకున్నాడు. వాళ్ళ తండ్రి షిల్బీ మోజిఫ్రీన్ అనేటువంటి వాళ్ళ తండ్రి గారు మరి ఉద్యోగం కారణంగా ఆయన ఇజ్రాయెల్, స్పెయిన్ లాంటి దేశాలకి వెళ్ళటం, అక్కడ ప్రాంతీయ భాషలు తెలియక చాలా ఇబ్బందులు పడటం, మరి ఎన్నో ఉద్యోగ అవకాశాలను కూడా కోల్పోవడం అనేటువంటిది జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో పక్కా ప్రణాళికతో కష్టపడి ఆయన ఏకంగా 16 భాషల్లో అనర్గళంగా మాట్లాడేటువంటి నైపుణ్యాన్ని వాళ్ళ తండ్రి సాధించటం, ఇక అప్పటి నుంచి నేను పడినటువంటి కష్టం నా పిల్లగాడు పడకూడదు అని చెప్పి చిన్నస్థానం నుంచే తన కుమారుడికి చెప్పటం, చిన్నప్పటి నుంచే ఆ విధంగా నేర్పించి చివరికి కేవలం తమిళ భాష మీద నేర్చుకున్న తర్వాత 6 రోజుల్లోనే ఇంగ్లీష్ అక్షరాల మీద పట్టు సాధించాడట. మరి అటువంటి అయితే అతని యొక్క మేధాశక్తి తల్లిదండ్రులు ఉత్సాహంగా నేర్పించి ఆ విధంగా అన్ని భాషలు చిన్నగా 8 ఏళ్ళు నిండేసరికి అక్రమ్కి 50 భాషలు నేర్చుకున్నాడు. ఆ విధంగా మొదటి భాష నేర్చుకోవడానికి పాఠ్య పుస్తకాల మీద అమ్నిగ్లాట్ అనేటువంటి బహుభాషా వెబ్సైట్ మీద ఆధారపడేటువంటి వాడిని అని చెప్పాడు. ఆ విధంగా 8వ సంవత్సరం నుంచి ప్రపంచ రికార్డులు నెలకొల్పటం అనేటువంటిది జరిగింది. ఒకసారి అయితే 1 గంటలోనే భారత జాతీయ గీతాన్ని 20 భాషల్లో రాసి 10 ఏళ్లకే 2వ రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి అక్రమ్. ఇలా మరి చిన్న 18 ఏళ్ల వయసులోనే 400 భాషలు చదవటం, రాయటం, టైప్ చేయటం కూడా వచ్చేసింది. అంటే ఒక వాక్యాన్ని 3 నిమిషాల్లో ఎవరు ఎక్కువ భాషల్లో అనువదించగలరు అనేటువంటి పోటీలో కూడా 70 మంది భాషావేత్తలతో తలపడి గెలిచి జర్మనీలో యంగ్ టాలెంట్ అవార్డుతో పాటు ప్రపంచ రికార్డును కూడా సాధించడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా ఈ ప్రస్తుతం ఆ అక్రమ్ అనేక యూనివర్సిటీల్లో వేరువేరు సబ్జెక్టుల్లో డిగ్రీ కోర్సులు చదువుతూ ఉన్నాడని, రోజు పొద్దున్నే లేచి ఈ భాషలన్నింటినీ 2 గంటలు దాని మీద కృషి చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాడు. అంటే అలాంటి మాతృభాష మీద పట్టు ఉండి ఇలాంటి, అంటే మనం తమిళం గురించి చెప్తున్నాము అంటే అక్కడ మాతృభాష అనేటువంటి కోణంలో మనం ఆలోచించాలి. కాబట్టి మన మాతృభాష మీద పట్టు సాధించడం అనేటువంటిది మనం తల్లిదండ్రులుగా విద్యార్థి లోకానికి చెప్పాలి. ఇటీవలే మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఐఐటీల్లో కూడా మన విద్యార్థులు మరి ఎంతో మంది మేధావులంతా కూడా ప్రపంచ దేశాలకు తరలిపోతూ ఉన్నారు. మరి ఇక్కడ చదువుకొని ఇక్కడ జ్ఞానం సంపాదించి అమెరికాల్లోకి వెళ్ళి అక్కడ డెవలప్ చేస్తూ ఉంటే మన భారతదేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనేటువంటిది కూడా ప్రభుత్వాలు ఆలోచించి మన వాళ్ళు మేధావులు అనేటువంటి వాళ్ళని అదే కోణంలో అదే స్థాయిలో శాలరీస్ ఇచ్చి ఇక్కడికి రప్పించాలి అనేటువంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఇటీవల ఐఐటీల్లో కూడా ఫస్ట్ సెమిస్టర్లో మాతృభాషలోనే వాళ్ళకి బైలింగ్వల్, వాళ్ళకి ఇష్టమైతే ఆప్షన్ మాతృభాషలోనే బోధించి 2వ సెమిస్టర్ నుంచి మాతృభాషలో కొంతవరకు అలవాటైన తర్వాత 2వ సెమిస్టర్ నుంచి అవసరమైతే మనకి ఇంగ్లీష్లో చెప్పేటువంటి పరిస్థితి, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 2వ సెమిస్టర్ నుంచి ఆ ఆంగ్ల పాఠ్యాంశాలని వాళ్ళ ప్రాంతీయ భాషలో అనువదించి ఆ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందవచ్చు అనేటువంటి దిశగా కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఉంది. అంటే ఇవన్నీ కూడా మనం లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటివి మనం తెలుసుకోవాలి. మరి అలానే మన తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది ప్రతిభావంతులైనటువంటి తెలుగు టీచర్లు ఉన్నారు, తెలుగు భాషాభిమానులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇటీవల మనం చూస్తే ఇటీవల ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం
బస్వాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రగిరి వెంకటేశ్వర్లు మరి ఒత్తులు లేకుండా విద్యార్థులు ఇంతమంది తప్పులు రాస్తూ ఉన్నారు, చాలా కష్టంగా ఉంది, ఫెయిల్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి సులభంగా ఈ ఒత్తులు అనేటువంటిది కష్టంగా భావిస్తున్నారు అని నేను ఒక ప్రయత్నం చేయాలి అని ఒత్తులు లేకుండా తెలుగు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని, దీనికి హంసగీత అనేటువంటి పేరుతో ఒత్తులు లేనటువంటి తెలుగు వర్ణమాలను రూపొందించడం అనేటువంటిది ఒక దశాబ్ద కాలంగా చేసినటువంటి కృషికి ఆయన ఒక పుస్తకంగా తీసుకొని వచ్చి ఒక యాప్ను కూడా తేట తెలుగు అనేటువంటి పేరుతోటి రూపొందించడం అనేటువంటిది జరిగింది. మరి తెలుగులో 33 ఒత్తులకు ప్రత్యామ్నాయంగా మరి ఒక చిన్న హంసగీత అనేటువంటి ఆధారంగా ఒత్తు పదాలైనటువంటి ద్విత్వ, సంయుక్త, సంశేష పదాలను కూడా అత్యంత సులభంగా రాయవచ్చు అని, దీనికోసం మరి ఆయన 6.5 లక్షల రూపాయలు వెచ్చించి ఒక యాప్ను అభివృద్ధి చేయించి మరి వర్ణమాలను అభివృద్ధి చేయటం అనేటువంటిది మరి అందరం కూడా అభినందించాలి. ఇలాంటి వాళ్ళని మనం ఎక్కడున్నప్పటికీ కూడా మనం వాళ్ళకి కనీసం ఆ ప్రోత్సాహం అనేటువంటి దాన్ని కనీసం ఒక మాట ద్వారా అయినా కూడా మనం చెప్పగలగాలి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తించి ఇంకా ప్రోత్సాహకాలు అనేటువంటిది ఇస్తూ ఉంటే చైతన్యం అనేటువంటిది వస్తూ ఉంటుంది. సరే, ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసే వ్యక్తి భాష కోసం నేను 6.5 లక్షల రూపాయలు స్వార్థం అనేటువంటిది ఆలోచించకుండా భాషామ తల్లిపాల రుణం కొంత తీర్చడానికి మన అమ్మ భాష కోసం ఈ విధంగా కృషి చేయటం అనేటువంటి జరిగింది. కాబట్టి మాతృభాష అనేటువంటిది ప్రధానంగా అమృత భాష కావాలి అనే సంకల్ప యజ్ఞంలో ఎంతో మంది కృషి చేస్తూనే ఉన్నారు. అలానే ఇటీవల మనం చదివినప్పుడు కరోనా కాలంలో ఎంతో మంది ఉపాధి కోల్పోతే ఒక తెలుగు టీచర్, ఒక మహిళామణి కావేటి సరిత అని మనం విన్నాం. మరి విదేశాల్లో స్థిరపడినటువంటి తెలుగు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు తల్లిదండ్రులు కొంతమంది మన తెలుగు భాష పిల్లలకు నేర్పించాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. మరి ఆ కరోనాలో ఉపాధి కోల్పోయినప్పుడు ఎవరో వాళ్ళ స్నేహితురాలు విదేశాల్లో ఉన్నటువంటి ఆమె ఒకసారి మా పిల్లలకి తెలుగు నేర్పిస్తారా అంటే చిన్నగా అలా ప్రారంభమైనటువంటి ఆమె యొక్క ప్రస్థానం అనేటువంటిది అలా 2020లో పలకా బల్పం అనేటువంటి పేరుతో, చూడండి ఆమె పేరు కూడా పలకా బల్పం. పిల్లలకి మనం చిన్నప్పుడు మన పలకా బల్పం, మరి ఈనాడు బల్పం అనేటువంటి పదం ఎంతమందికి తెలుసో తెలియదో అనేటువంటి పరిస్థితి. ఆ పలకా బల్పం అనేటువంటి పేరుతో 2020 సంవత్సరంలో ఆమె ఆన్లైన్లో తెలుగు బోధన అనేటువంటి విదేశాల్లో విద్యార్థులకు ప్రారంభించడం జరిగింది. మరి ఏదో కొంత నామినల్ గా ఫీజు తీసుకొని అలా ప్రారంభమైనటువంటి ప్రస్థానం మరి ఒక దేశమే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, కెనడా, అమెరికా ఇలా 16 దేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ ఆ పలకాబల్పం అనేటువంటి యాప్ ద్వారా విద్యార్థులు జాయిన్ అయ్యి వాళ్ళకి తెలుగు భాషా బోధన చేసినటువంటి మహిళామణి కావేటి సరిత గారిని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఇలా మన పిల్లలే కానీ మరి ఒక్కో దేశంలో స్థిరపడినటువంటి వాళ్ళ యొక్క ఉచ్చారణ ఒక్కో రకంగా ఉంటుంది. ఎంతో ఓపికతో మన తెలుగు భాషను నేర్పించాలి. మరి ప్రవాసాంధ్రుల పిల్లలు కూడా తెలుగు భాష అనేటువంటిది మాట్లాడుతూ ఉంటే ఉంది. మన వాళ్ళు ఎంతో మంది మరి తలకట్టుతో ఉన్నటువంటి భాష, మరి తెలుగు వాళ్ళు ప్రపంచ దేశాల అన్నిట్లో కూడా తల ఎత్తుకునేలాగా మన యొక్క మేధావిధనంతో ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు వారి మాటకు అంత విలువ అనేటువంటిది ఉంది. అదే భాష మీద కూడా మనం ప్రతి ఒక్కరూ కూడా కొంత దృష్టి అనేటువంటిది పెట్టినట్లయితే మన అమ్మ భాష అనేటువంటిది అమృత భాషగా ఉంది. ఆ విధంగా ఈమె పలకాబల్పం ద్వారా సొంత సిలబస్ తయారు చేయటం, యానిమేషన్ కథలు, పాఠాలు రూపొందించడం, ఈ విధంగా ఆమె దాచుకున్నటువంటి మొత్తాన్ని కూడా తెలుగు భాష కోసం కృషి చేసి ఆమెతో పాటు ఇంకొక 4 ఉపాధ్యాయులను కూడా ఏర్పాటు చేసుకొని ఆమె శతపత్ర మంజరి అనేటువంటి పేరుతో కూడా రచనలు చేస్తూ ఇటు సాహిత్య లోకానికి అలా విదేశాల్లో ఉండేటువంటి తెలుగు పిల్లలకు కూడా బోధన అందించేటువంటి చక్కటి కార్యక్రమం అనేటువంటిది రూపొందిస్తూ ఉంది. ఇలా ఎన్నో మరి వాస్తవానికి ఇలా మనం మరి కన్నతల్లిని ఎందుకు ప్రేమించాలి అనేటువంటి సందేహం బిడ్డకి రాదు, బిడ్డని ఎందుకు అత్తుకోవాలన్న ప్రశ్న తల్లికి రాదు. అది తెలుగు భాషకి మనకు కలిగినటువంటి అనుబంధం. మరి నిజంగా తెలుగు వరాల తెలుగు, సుస్వరాల తెలుగు. మరి అలాంటి మరి సూర్యుడి నుంచి సూర్యుడికి కేవలం 24 గంటలే దూరం. మరి మనిషికి ఎంత దూరం పెరిగిపోయింది అంటే అది చెప్పలేనంతగా పెరిగిపోయింది. మనందరినీ కలిపేటువంటిది భాష అనేటువంటిది ఒక బంధం మాత్రమే. ఆ బంధంతో మనం అందరినీ కూడా కలుపుకుంటూ తెలుగు భాషా అభివృద్ధికి మనం కృషి చేయాలి. మరి ఈ పరిరక్షణలో భాగంగా మనం ఎన్నో
ఎన్నో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. తెలుగు భాష అభివృద్ధికి మనం ఏం చేయాలి, మరి ప్రధానంగా ఆ తెలుగుకు ఒక ప్రాధికార సంస్థ అనేటువంటిది ఏర్పాటు చేయాలి అని. మరి ప్రధానంగా మనకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మరి ఉపాధి అవకాశాలు అనేటువంటి తెలుగులో ఎంత మాత్రంగా ఉన్నాయి? తెలుగులో ఉపాధి అవకాశాలు ఏమున్నాయి? ఓన్లీ టీచర్ ఉద్యోగాలు ఎప్పుడన్నా అవి పడినప్పుడు మాత్రమే అనేటువంటి ఒక కోణం అనేది కాకుండా, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనమే ఎన్నో ఉద్యోగాలని క్రియేట్ చేసేటువంటి విధంగా మాతృభాషలో చదివితే కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక పాజిటివ్ కోణం అనేటువంటిది కూడా విద్యార్థి లోకానికి, ఇటు మీడియా రంగంలో కానీ, తర్వాత ప్రధానంగా ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రధానంగా ఈ ఉపాధ్యాయ ఉద్యోగాల్లోనే కాకుండా అలానే వికీపీడియా లాంటి సంస్థల్లో కానీ, తర్వాత అకాడమీల్లో కానీ, ప్రాచీన కేంద్రంలో కానివ్వండి, విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి, ఎన్నో సంస్థలు అనేటువంటివి ఎన్నో ఉన్నాయి. సాహిత్య అకాడమీ, ఎన్నో వాటిల్లో ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. కానీ కష్టపడటం అనేటువంటిది, కాంపిటీషన్ అనేటువంటిది ప్రతి రంగంలోనే ఉంటుంది. కాబట్టి మన మాతృభాషలో కూడా అద్భుతాలు సృష్టించి, మరి అక్షరాన్ని నమ్ముకుంటే అక్షరానికి అన్నం పెట్టి పదం చేయాలి, పదానికి పాలు తాపి వాక్యం చేయాలి, వాక్యానికి శిక్షణనిచ్చి కవిత్వం చేయాలి అన్నటువంటి మాటల్ని మనం గుర్తుపెట్టుకొని, మరి అక్షరాన్ని నమ్ముకుంటే మరి ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నటువంటి చంద్రబోస్ గారు, మరి అక్షరం అన్నం పెడుతుంది, అమ్మలా ఆదరిస్తుంది, వెన్ను తడుతుంది, కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మరి అక్షరాన్ని ప్రేమిస్తే, అక్షరాన్ని ప్రేమించినటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మరి ఇంతవరకు చెడిపోయినటువంటి పరిస్థితులు చరిత్రలో లేదు. అక్షరాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా అత్యున్నతమైనటువంటి స్థాయికి, తెలుగు భాషను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ అధికారులుగా ఉన్నారు. మరి ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి పారుపల్లి కోదండరామయ్య గారికి ఏం అవసరం ఉంది? ఆయన హ్యాపీగా చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయిపోయి, మరి ఆయన ఉద్యోగ ప్రస్థానంలో ఇంకా నాకెందుకులే ఈ వయసులో అని చెప్పి అనుకొని ఆయన ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకుంటూ భారతం భాగవతం చదువుకొని హ్యాపీగా పుణ్యం వస్తే నాకు వస్తే చాలు అని చెప్పి అనుకోవటం కాదు. మన ఫలాలు భావితరాలకు అందించకపోతే పెద్దవాళ్ళగా మనం ఈ సమాజానికి ఏమందిస్తున్నాము అనేటువంటి ఒక సంకేతాన్ని ప్రపంచానికి అందించాలి అనేటువంటి వారి సంకల్పం గొప్పది. వారి సంకల్పానికి మనలాంటి వాళ్ళం ఎప్పుడూ కూడా తలవంచి మనం ఉండాలి. ప్రధానంగా మనకి ఇప్పుడు మనం ఎంతో మంది మన తెలుగు విద్యార్థులు తెలుగు పండిట్ శిక్షణ అనేటువంటిది ఒక 5 సంవత్సరాల క్రితం దాకా చేశారు. వాళ్ళు తర్వాత దాన్ని NCTE BEd కోర్సు మాత్రమే మనం వ్యాలిడ్ అవుతుంది, తెలుగు పండిట్ కోర్స్ అనేటువంటిది దానికి ఉపయోగంలో లేదు, మనుగడలో లేదు. దానివల్ల యూజ్ ఓన్లీ ప్రతి ఒక్కరూ BEd చేయాలి అని చెప్పి అంటూ ఉన్నారు. అయితే BEd చేయాలి అని అంటున్నారు. ఉద్యోగాలకి పాపం వాళ్ళు ఏంటంటే TPT 1 సంవత్సరం పాటు చేశారు. మన పిల్లలంతా కూడా పాపం పేద కుటుంబాల నుంచి, రైతు కుటుంబాల నుంచి ఎంతో కష్టపడి చదువుకునేటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులు మన తెలుగు వాళ్ళు. అలాంటి విద్యార్థులు ఇప్పుడు BEd క్వాలిఫికేషన్ అంటే మళ్ళా 2 సంవత్సరాలు BEd చేసి, అది చాలా కష్టంతో BEd చదవటం అనేటువంటిది, మరి 2 సంవత్సరాలు మరి మన పిల్లలు అప్పుడు మళ్ళీ ఇది చేసి అది చేసి ఉద్యోగం సాధించాలంటే చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే మరి ఈనాడు కాలం మార్పు వచ్చింది. అప్పటిదాకా ఉన్నటువంటి విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి, NCTE వారికి మన విద్యార్థులకి ప్రోత్సాహకరంగా పెద్దవాళ్ళమైనటువంటి వాళ్ళందరం కూడా అలాంటివి మన విద్యార్థుల కోసం చేయాలి. అలానే ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాల్లో ఎక్కడా కూడా తెలుగు ఉద్యోగాలు అనేటువంటివి లేవు. ఆ కేంద్రీయ విద్యాలయాల్లో తెలుగు అనేటువంటిది తప్పనిసరిగా, తెలుగు ఉద్యోగం ప్రతి మాతృభాషలో విద్యాబోధన అనేటువంటిది సాగాలి అని చెప్పి అంటూ ఉన్నాం. బైలింగ్వల్ లాంగ్వేజెస్ లో తెలుగు టెక్స్ట్ బుక్స్ అనేది రూపకల్పన చేయాలి. ప్రతి విద్యార్థి, మరి పల్లెటూరు నుంచి చదువుకొచ్చినటువంటి విద్యార్థి ఒక్కసారిగా శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగాలన్నిటికీ కూడా పొందుపరచబడేటువంటి భాష తెలుగు భాష అని ఏనాడో ప్రొఫెసర్ JBS సాల్టెన్ గారు చెప్పడం అనేటువంటిది జరిగింది. అలా ఎంతో మంది చెప్పారు. మాతృభాషలోనే చదివితేనే వాళ్ళకి మానసిక వికాసం కలుగుతుంది, బుద్ధిబలం పెరుగుతుంది. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఎంతో మంది మాతృభాష గురించి కమిషన్సే మాతృభాష యొక్క ఔన్నత్యాన్ని నొక్కి చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి అలానే మరి ప్రధానంగా ఆ కేంద్రీయ విద్యాలయాల్లో తెలుగును పెట్టించేటువంటి పని చేయాలి. అలానే HGT స్థాయి ఉద్యోగాల్లో కూడా 2 రాష్ట్రాల్లో HGT తెలుగు అని చెప్పి అంటున్నామే కానీ
ఎస్జిటి మన డిఎడ్ చదివినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పి అంటూ ఉన్నాం. తప్పనిసరిగా ఒక తెలుగు పండిట్ని ఈ టీపీటీ కానీ బిఎడ్ తెలుగు చేసినటువంటి వాళ్ళని ఉన్నట్లయితే మన తెలుగు లోకానికి మనం చాలా సేవ చేసినటువంటి వాళ్ళం అవుతాం అనే విషయం కూడా మనం తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసుకోవాలి. మన యొక్క సమస్యలను దానితో చెప్పుకోవాలి. మన తెలుగు భాష కోసమే మనం చేస్తున్నాం, కానీ దీంట్లో ఎవరికి కూడా స్వార్థం లేదు. అమ్మ భాషను కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో భాగంగానే మనం ప్రధానంగా అధికార భాషగా, శాసన భాషగా, న్యాయ భాషగా, న్యాయస్థాన భాషగా, అలానే ప్రభుత్వ కార్యాలయాల భాషగా, ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా చదువు రానటువంటి వాళ్ళు కూడా ఆప్యాయంగా, సంతోషంగా తన ఏ భాషలో చెప్పగలుగుతున్నాడో ఆ భాష ప్రజా భాషగా, పరిపాలనా భాషగా, శాసన భాషగా, న్యాయ భాషగా, అధికార భాషగా వర్ధిల్లినప్పుడు మాత్రమే మనం కోరుకున్నటువంటి స్వప్నం అనేటువంటిది నిజమవుతుంది. మరి ప్రధానంగా బడి మాధ్యమ భాషగా కనీసం 10వ తరగతి వరకు కనీసం విద్యార్థికి మాతృభాషలో చదువుకునేటువంటి పరిస్థితి మరి ఎన్నో దేశాలు, మరి జర్మనీ, జపాన్, మా గణేష్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఈ దేశాల్లో మరి ఇంగ్లీషు కాకుండా వాళ్ళ మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తే మరి వాళ్ళు ఎంత సైంటిఫిక్ గా టెక్నాలజీ అనేటువంటిది డెవలప్ చేస్తున్నారు. కేవలం ఇంగ్లీష్ భాష అనేటువంటి ఒకటే కాదు, మరి ఆంగ్ల భాష ఆమ్లెట్ తయారవడానికి మన మాతృభాష లాంటి కొడుగుడ్లన్నీ పగులుతూ ఉన్నాయని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి దేని యొక్క గొప్పతనం అనేటువంటిది ఉంది. ఎంతైనా మరి మన ఇప్పుడు నిజంగా కూడా మన 56 అక్షరాలు అనేటువంటివి మాట్లాడితే మన నాభిస్థానం నుంచి ఇక్కడ వరకు కూడా ప్రతి అవయవంలో పలుకుతూ ఉంది. నిజంగా మాట్లాడితే అధరమే మధురమయ్యే భాష, ఆయుష్ను పెంచేటువంటి అమృత భాష ఏదైనా ఉంది అంటే మన తెలుగు భాష. ఆంగ్ల భాషలో ఒక హెచ్ అనే ఒక అక్షరం మాత్రమే నాభి దగ్గర నుంచి పలుకుతుంది. కాబట్టి ప్రాణవంతమైన భాష, ప్రాణాన్ని ఇచ్చే భాష, ఆయుష్ని పెంచే భాష మన తెలుగు భాష. మరి సంగీతానికి, సినీ సాహిత్య ప్రపంచం అనేటువంటిది ఈ విధంగా వర్ధిల్లుతూ ఉంది అంటే మరి ఒక్క సంగీతమేదో పాడునట్లు భావించునప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నెల్ల వినిపించునప్పుడు స్పష్టోచ్చారణంబున ననరు భాష, రసభావముల సమర్పణ శక్తి యందున అమర భాషకు నుదీటైన భాష, జీవులలో నున్న చేవయంతయు చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష. మరి అలాంటి భాష, మరి సంగీతానికి, సాహిత్యానికి మన తెలుగు భాష ఎంత చక్కగా ఒదిగిపోయింది అని ఆనాడు విశ్వనాథ వారు మనకి చెప్పటం అనేటువంటి జరిగింది. అందుకే జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి రుణం తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు, భరతమాత సంతతిలో ఘన పుణ్యం తెలుగు. మరి నిజంగా ఎంతో గొప్పది మన భాష. మరి రవా శ్రీహరి గారు ఒకసారి అంటారు, మరి ఆయన అన్నమాచార్య పరిశోధన చేసి అన్నమాచార్య సంకీర్తనల్లో ఎన్నో తెలుగు పదాలు అనేవి మన విద్యార్థి లోకానికి, తరానికి తెలియటం లేదు అని ఎన్నోసార్లు ఆయన బాధపడుతూ ఉంటాడు. మరి సంకీర్తన వేదానికి ఓంకారం తెలుగు, శృతి తత్వ పునాదానికి ఆకారం తెలుగు, అజంతాల పదవీనను తీగ సాగు తెలుగు, చదువులమ్మ గుడి ముంగిట తేనె వాగు తెలుగు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి నిజంగా కూడా మన భాష ఎంత గొప్పది అంటే మరి ఎన్నో భాషా పదాలని మన భాషలో కలుపుకొని విరాన్మూర్తిగా వర్ధిల్లేటువంటి భాష మన తెలుగు భాష. అందుకే పరభాషకు పంచనిత్సు ఔదార్యం తెలుగు, వ్యంగ్యమైన భావానికి గాంభీర్యం తెలుగు, శరత్కాల పూర్ణచంద్ర ధావల్యం తెలుగు, భగవంతుని గుండియలో వాత్సల్యం తెలుగు అని మన భాష గురించి ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా మనం తక్కువే అవుతుంది. కాబట్టి అన్ని విధాలా కూడా ఉండేటువంటి అమృతమైనటువంటి భాష ఈ ప్రపంచ భాషగా వర్ధిల్లాలి అని ఎక్కడికక్కడ మనం ప్రధానంగా ఈ తెలుగు భాషలో వచ్చేటువంటి ప్రతిదాన్ని కూడా డిజిటలైజేషన్ చేసి మన భాష పరిమళాలని, మనం భాషలో మరుగున పడినటువంటి ఎన్నో పదాలని మనం సేకరించి పరిశోధకుల చేత భాషా
పల్లె ప్రాంతాల్లో పలికేటువంటి ఆ పదాలని సేకరించి మనం డిజిటలైజేషన్ చేసి మనం ఎప్పటికప్పుడు డిక్షనరీస్ ని అభివృద్ధి చేసుకోవాలి. కొత్త పదాల యొక్క సృష్టి అనేటువంటి జరగాలి. అప్పుడే భాష సుసంపన్నం అనేది అవుతుంది. మన మూల పదాల్లోంచే తెలుగు పదాలను అనేటువంటి దాన్ని మనం వినియోగించుకోవాలి. మనం ఈ తెలుగు కూటంలో చూస్తే ఎన్నో పదాలు మరి మనం వీటిల్లో చూస్తే మరి పరిచయ పత్రము, ఆ పదాలన్నీ కూడా ఎన్ని పదాలుకి పరికల్పన, భాషా పదాల పరికల్పన జరిగింది అంటే చాలా ఆశ్చర్యం అనేటువంటిది వేస్తుంది. సరే, మనం దాన్ని ఉపయోగిస్తున్నామా లేదా అనేటువంటిది కొంతకాలం అనేటువంటిది ఆ పదానికి పక్కన దాంట్లో ఇంగ్లీష్ ప్రచారంలో ఉండేటువంటి పదాన్ని మనం వినియోగించి ప్రయత్నం అనేది చేసుకుంటూ పోతే తప్పనిసరిగా మన భాషా పదాలను మనం తెచ్చుకోకపోతే మరి భాష రోజు రోజుకి కూడా ఈ విధంగా మనం డిజిటలైజ్ చేసుకోకపోతే కేవలం మౌఖిక భాషగా మాత్రమే ఉండేటువంటి ప్రమాదంలో మనం పడబోతూ ఉన్నాం. మరి యునెస్కో వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా తెలుగు భాష గురించి మరి ఎక్కడికి పోయినప్పటికీ మీ భాష గురించి మీరు చూసుకోండి అని వేరే వాళ్ళు అంటున్నాము అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము అని ప్రతి తెలుగు వారు కూడా మనం బాధపడాలి. ఆ వేదన, ఆవేదన, పరివేదన ప్రతి ఒక్కరూ తెలుగువాడి యొక్క బారిలో ఉండి ప్రతి కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులు కూడా మరి మనం ఎదగటం అంటే మన భాషని మరి దేశాభిమానం అంటే భాషాభిమానమే అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క తెలుగువారు కూడా మనం ఆలోచించాలి. భాషాభిమానం అనేటువంటిది లేకపోయినప్పుడు మనం ఇంకా ఏం చేస్తాం చెప్పండి? మనకి జన్మనిచ్చినటువంటి భాషకి మనం రుణం తీర్చుకోలేకపోతే, తల్లి రుణం తీర్చుకోకపోతే ఎంత జీవితం వ్యర్థమో, మన తల్లి భాషకు కూడా మనం రుణం తీర్చుకోకపోతే నిజంగా మన జీవితం అనేది వ్యర్థం. ఇలాంటి సభలు, సమావేశాలు అనేవి ఏదో మొక్కుబడిగా ఏదో చేస్తున్నాము, దీనివల్ల ఏ ఒక్కరికైనా, ఏ మహాత్ముడైనా, ఎవరో ఒకరైనప్పటికీ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మారగలిగితే చాలు అనేటువంటి ఒక చిన్న ఆలోచనలో నుంచి ఈ మహా ప్రపంచాన్ని ఒక వేదికగా చేసుకుని తెలుగు కూటమి, తెలుగు నుడి కోసం కదలండి అనేటువంటి క్యాప్షన్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం అండి. అయ్యా, ఇప్పుడు మీరు వారికి ఇంకేమన్నా విషయాల మీద స్పష్టత కావాలంటే కోరండి. కోరే ముందు గత 15 రోజులుగా మీరు తెలుగు కోసం ఏం చేశారో చెప్పాలి. ఒకసారి చేయగలిగితే చెప్పండి, లేకపోతే చేయలేకపోయానని చెప్పండి, పర్వాలేదు. వచ్చే 15 రోజుల్లో తెలుగు కోసం ఏం చేస్తానో అది కూడా చెప్పి అప్పుడు ఈయనగారి వైపు రాళ్ళు వేయండి, ప్రశ్నలు అడగండి. అది విషయం. అట్లా అడగకపోతే మాత్రం మీ నోరు మూస్తారు. కానివ్వండి. నన్ను చెప్పమంటారా లేకపోతే అడిగే వాళ్ళు చెప్పంటారా? వాళ్ళు అడగాలండి. మీకు రాళ్ళు వేస్తారు. మా అమ్మాయి ఉంది, పద్మారెడ్డి ఉంది ఇప్పుడు. నమస్కారం సార్. నమస్కారం అండి అందరికి. డాక్టర్ విజయ్ కుమార్ గారికి నమస్కారం. అమ్మా, గత 15 రోజులు ఏం చేశావు? వచ్చే 15 రోజులు ఏం చేయబోతున్నావు? అదే చెప్పవస్తున్నాను. మాకు సెలవులు వచ్చాయి. సెలవులు వచ్చే ముందే మేము పిల్లలకి గ్రంథాలయంలో ఉన్న తెలుగు పుస్తకాలు వారి స్థాయి వాళ్ళకు తలా 1-2 ఇచ్చినాం. ఇచ్చి మీరు తప్పకుండా ఈ తెలుగు పుస్తకాలు చదవాలి, సారాంశంగా రోజు తేదీ వేస్తూ రాయాలి అనే మాట, సెలవులను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అనే క్రమంలో చెప్పినాము. అదేవిధంగా ప్రతిరోజు దీంట్లో వాట్సాప్ ఒక గ్రూప్స్ ఉంటాయి, క్లాస్ గ్రూప్స్. అందులో చిన్న చిన్న చిట్టి కథలు, పదకేలీలు లాంటివి కూడా వాళ్ళు ఉపయోగపడతాయని పంపించడం జరుగుతుంది. అప్పుడప్పుడు మాట్లాడి ఏం చేస్తున్నారని అడగడము లాంటివి చేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ సెలవుల్లో ఇవి నేను పిల్లల లోపల, అంటే మీరు సెలవులు అయి వచ్చేసరికి మీకు ఆ వ్యత్యాసం అనేది కనిపించాలి. మీ పఠనంలో కానీ, భాషణంలో కానీ, లేఖనంలో కానీ అనేది ముందుగానే చెప్పి దాన్ని తరచూ కనుక్కోవడం జరుగుతుంది. ఇది నేను ఇప్పుడు చేస్తున్న విషయం సార్. తర్వాత విజయ్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు. నిజంగా మీ తెలుగు పైన మీకు ఎంత అభినవేశం ఉంది, పట్టు ఉంది, ఆసక్తి ఉంది అనే విషయాలన్నీ కూడా మీ ప్రసంగంలో మాకు బాగా అర్థమయ్యాయి. చాలా రంజింపజేశారు. చక్కటి వర్ణనలు,
మీదైన మీ సొంత కవిత్వం కానీ మంచి గొప్ప వాళ్ళ ఉదాహరణలు ఉటంకిస్తూ మీరిచ్చిన ప్రసంగం అయితే మాకు బాగా బాగా అలరించింది మమ్మల్ని. కానీ బహుశా మీ నుండి మేము కోరిన, నేను అనుకున్న తెలుగు భాష పరిరక్షణ, తెలుగు భాష ఇది ఈ రోజు ఉన్నటువంటి టాపిక్. ఈ పరిరక్షణకై మీ నుండి ఇంకా కొన్ని నేను ఆశించాను. ఏం చేస్తే ప్రాథమిక స్థాయిలో లేదో పాఠశాల స్థాయిలో మనము పిల్లల లోపల, పిల్లల కంటే కూడా పిల్లలు తెలిసి తెలియని పిల్లలే ఆ విషయానికి వస్తే తల్లిదండ్రులు లేదా సమాజానికి మాతృభాషలో బోధన ఎంత అత్యవసరమనే విషయాన్ని ఏ విధంగా మనము వాళ్ళలో ఆ అవగాహన కలిగించగలం, మా పిల్లలకు మాతృభాషలోనే చదువు కావాలని వాళ్ళ వైపు నుంచి ఎప్పుడు మనం తీసుకురాగలమా, అప్పుడు తప్ప మనము ఈ ఇంగ్లీష్ మీడియం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఈ ఏమంటారు కదా, త్రిశంకు స్వర్గం లాంటి చదువులు ఇట్లనే కొనసాగుతూ ఉంటాయి. మాతృభాషలో పట్టు లేనప్పుడు మరేది సాధించలేరు మన పిల్లలు. అక్కడక్కడ సారు చెప్పినటువంటి మెరుపులు విరుపులు కనిపిస్తుంటాయి. చిన్న వయసులోనే 60 భాషలు 400 భాషలు నేర్చుకోవడం లాంటి అద్భుతాలు చూస్తుంటాము. కానీ సార్ అన్నట్టుగా అసలు మాతృభాష అనే వెన్నెముక లేకుండా మనిషిగా విగ్రహం నిగ్రహంగా అంటే ఆ విధంగా మనము పరిపూర్ణంగా అంటే ఒక సామర్థ్యంగా తయారు కాలేము. అంటే ఏ శాస్త్ర సాంకేతిక విషయాలు కూడా వాటి పట్ల పట్టు ఉండాలన్నా, ఏం చేయాలన్నా, మరిన్ని భాషలు నేర్చుకోవాలన్నా మాతృభాషలో ఫౌండేషన్ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ నాకు అనిపించేది, ఒకప్పుడు మనం చదువుకున్న రోజుల లోపల అంటే ఇప్పుడు ఈ భాష అనేది మనకు భావ ప్రకటన కోసం ముఖ్యంగా, తర్వాత జ్ఞాన సంపార్జన కోసం మనం అనుకునే విధంగా అంతేకాకుండా మానసిక ఉల్లాసానికి, మరీ ముఖ్యంగా మనిషికి ఈ కనీస అవసరాలు తీరినాక తప్పకుండా కావాల్సింది ఆ వినోదము, ఉల్లాసం. మరి ఇది మనకు మాతృభాషలో ఎంత హాయిగా మనము ఒక ఉన్నతమైన, నాణ్యమైన, ఎంతో సొగసైనటువంటి ఈ పద్యాలు చదువుతూ, కావ్యాలు చదువుతూ, లేకపోతే మన మాతృభాషలో ఆనందించామో అది ఈ తరం వాళ్ళకి దక్కటం లేదు, దురదృష్టం. ప్రశ్న వేయాలి. అయితే ఇక్కడ కొన్నిసార్లు సలహాలు ఇచ్చినారు, కొంచెం ఉపాధి కల్పించడం అట్లాంటి విషయాలు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని. కానీ పీజీ స్థాయిలో సార్ ఉన్నారు కాబట్టి వారు కూడా పిల్లల్ని చూస్తూ ఉన్నారు, ఆ స్థాయి పిల్లల్ని. కాబట్టి ఈ ప్రాథమిక దశలో పిల్లలకు భాషలో పట్టులేని విషయం సుస్పష్టంగా వాళ్ళకి అక్కడ తెలుస్తూనే ఉంది. కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వారు ప్రభుత్వాన్ని కానీ ఏమైనా కదిలించగలుగుతున్నారా? మరి మనం ఏం చేస్తే బాగుంటుంది మాతృభాషలో బోధన కోసం సమాజాన్నో ప్రభుత్వాన్నో కదిలించడానికి అనే విషయంలో వారి సలహాలను నేను కోరుతున్నాను. ఈ అవకాశానికి ధన్యవాదాలు. మేడం పద్మారెడ్డి గారు, మీరు చక్కగా చెప్పారు. వాస్తవానికి మనం ఏం చేయాలి అంటే, అందరూ ఒకరుగా చేసి ఒక సమష్టి ప్రయత్నంగా జరిగి, ప్రతి ఇంట్లో పేరెంట్ నుంచి ఇప్పుడు ప్రభుత్వాలు చేయాలి, తర్వాత ఇంకొకటి చేయాలి అని మనం అంటూనే ఉన్నాం. గత 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి అంటూనే ఉన్నాం. ఎవరి మీదో ఆధారపడటం అనేది కాదు. ఇప్పుడు ఒక విద్యార్థి పాఠశాల స్థాయిలో చదువుతున్నాడు, సరే ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు, కేవలం ఒక పీరియడ్ తెలుగు చదువుతున్నాడు, కొన్ని స్కూల్లో అది కూడా లేదు. ఇంటికి వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళమైనటువంటి వాళ్ళము మన యొక్క చక్కటి సాయంత్రం పూట, ఇంతకు ముందు ఏంటి అంటే ఇంట్లో అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడు దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా మాట్లాడి సాయంత్రం పూట చక్కటి తెలుగులో కథలు చెప్పినప్పుడు ఆ పిల్లల యొక్క మానసిక వికాసం అనేటువంటిది ఉండేది. కనీసం ఇప్పుడు పిల్లల్ని మనం కాసేపు కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడి చక్కగా వాళ్ళతోటి ఏదో మనం అద్భుతాలు సృష్టించాల్సిన అవసరం లేదు. 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడించి, నేనేం చేస్తున్నాను, మా పిల్లగాడిని రోజు కూర్చోబెట్టి ఇంటికి వచ్చిన తర్వాత తెలుగులో ప్రతిరోజు ఏదన్నా ఉండని 10 పదాలు నేను డిక్టేషన్ చెప్పడం, నీకు ఇష్టమైనటువంటి సినిమా గురించి, నీకు ఇష్టమైన ఆట గురించి, ఏదో ఒక దాని గురించి ఇంగ్లీష్లో రాయి, తెలుగులో రాయి, నీకు ఇష్టమైనటువంటి తెలుగులో రాయి, ఇంగ్లీష్లో రాయి అని మనం ఎక్కడో పెద్ద మార్పు అనే మన ఇంటి నుంచి, మన ఆలోచన నుంచి మార్పు కనుక మొదలు కాకపోతే మనం ఎవరో చేయాలి అని ఎదురు చూడటం అనేది జరిగేటువంటి సమయంలో జరుగుతుంది. ప్రతి ఇంటి నుంచి, ప్రతి ఒక్కరి నుంచి మార్పు వస్తేనే తప్ప
ఇది ఆచరణలో ఎంత అవుతుంది అనేది నా నమ్మకం మేడం. అంతే. అమెరికా చదవటం మధురెడ్డి గారు మాట్లాడటానికి ముందుకొచ్చారు. అమ్మ మధురెడ్డి ఇంకొక గారిని విషయం. మాట్లాడినవు. అమెరికా విషయం. నుంచి ఆయన వచ్చారు. వారు అయ్యా మీరు ఫేస్బుక్ గురించి కూడా మాట్లాడండి. మీరు విజయ్ కుమార్ గారు నమస్కారం. మీరు చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా మీరు యూరోప్ లో, రష్యా, ఇటలీలో మాతృభాషలోనే సాంకేతిక విజ్ఞానం ఉందన్నది, కానీ ప్రపంచంలో అభివృద్ధి అయిన దేశాలంతటా జపాన్, చైనా, కొరియా కానించి మొదలుపెట్టి యూరోప్ లో అన్ని దేశాలలో మాతృభాషలనే యూనివర్సిటీ విద్య వరకు చదువుకుంటున్నారు. మన తెలుగు భాషలో కూడా మెడిసిన్, ఇంజనీరింగ్, లా కూడా ఇప్పుడు కాకుండా ఇంకో 20 సంవత్సరాలలో తెలుగు మాధ్యమంలో జరగడానికి ప్రయత్నం చేయాలి. రెండో విషయం మీరు ముఖ్యంగా చెప్పింది నిరుద్యోగం గురించి. ఈనాడు ఇంగ్లీష్లో చదువుకుంటే ఉద్యోగం దొరుకుతుందని అంటున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత మాకు రావద్దని చెప్తున్నాడు. వీళ్ళు ఎక్కడ పోవాలి? మన మాతృభాషలు చదువుకుంటే వేరే దేశాల మీద బతకాల్సిన అవసరం లేదు. కనుక నిరుద్యోగం తగ్గించాలంటే మనం సరైన నాయకులను ఎన్నుకోవడం లేదు. అభివృద్ధి అయిన దేశాలలో 5% కన్నా నిరుద్యోగం పెరిగితే ప్రభుత్వాలు పడిపోతాయి. మన దగ్గర నిరుద్యోగం గురించి ఎవ్వరు మాట్లాడరు. ఎంతకాలం నిరుద్యోగం, ఇంగ్లీష్ చదువుకో, వేరే దేశాలకు వెళ్ళిపోమన్నారు. ఈ మధ్య ఒక స్టాటిస్టిక్స్ చూశాను. ఐఐటీలో చదువుకున్న వాళ్ళలో 74% ప్రజలు అమెరికాలో ఉన్నారట. భారతదేశం ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళను విద్య చెప్పి అమెరికా పంపాల్సిన అవసరం ఏముంది? అసలు ప్రభుత్వం ముఖ్య ఉద్దేశము తెలివైన వాళ్ళ విద్యార్థులు కాదు. రేపు చైనా అభివృద్ధి అయితే చైనీస్ నేర్చుకొని చైనా వెళ్తారు కొందరు. ఈ దిగువ 90% జనాభా ఉన్న వాళ్ళ యువత గురించి మన ప్రభుత్వం ఆలోచించాలి. ఇంకోటి ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్లు తెలుగు భాషలో ఎందుకు, స్థానికులకు తెలుగు భాషలో పెట్టి తెలుగు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు? గతంలో స్వాతంత్రం వచ్చిన రోజుల్లో ఆనాడు 2%, 3% కన్నా ఎక్కువ విద్య లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నా చిన్నతనంలో మా ఊళ్ళో 3 చదవడం రాయడం వచ్చేది. ఆ దీనస్థితిలో ఉన్నప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అవసరం లేదే, కానీ ఈనాడు 70% పైన తెలుగు వారు చదువుకున్న వారు ఉన్నారు. అవసరం లేదు. కనుక ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్ తెలుగులో జరగాలి. తెలుగు వాళ్ళకే సివిల్ పరీక్షలు పెట్టి వీళ్ళకే ఇవ్వాలి. చివరి విషయం ఒకటి మీ దృష్టికి తీసుకురావాలంటే నేను 2 విషయాలు. ఒకటి, లిపి సంస్కరణ మీద నేను 20 సంవత్సరాలుగా రాస్తున్నాను. మహాప్రాణాల స్థానాలు అల్ప ప్రాణాలు రాస్తున్నాను. ఈ మహాప్రాణాలు సంస్కృతాన్ని తెలుగులో రాయడానికి కలిపిన అక్షరాలు. మీరు అన్నారు ఇంత క్రితం తెలుగు పండితులు అంటే గ్రాంధిక భాష వచ్చిన వాళ్ళు కాదు. మనం చాలా మంది లేదా తెలుగు సాహిత్యం, గ్రాంధిక భాషల సాహిత్యంలో ప్రావీణ్యత ఉన్న వాళ్ళు తెలుగు పండితులు అనుకుంటాం, కానీ వాళ్ళకి తెలుగు రాదు. వాళ్ళకి వచ్చేది సంస్కృతం. కనుక ముఖ్యంగా నిరుద్యోగం తగ్గించాలి. యూనివర్సిటీ విద్య వరకు తెలుగులో నడపాలి. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు తెలుగు వాళ్ళకి ఇవ్వాలి. ఇలాంటి మార్పులకై మీరు ఏమైనా ఆలోచన ఉంటే చెప్పండి. కృతజ్ఞతలు సార్. చక్కగా మీరు నిజంగా కూడా మన రాష్ట్రంలో నియామకం అయ్యే ప్రతి ఉద్యోగానికి కూడా తెలుగు కంపల్సరిగా తెలుగు చదువుకున్నటువంటి విద్యార్థులకి కనీసం ఒక 5 మార్కులు కానీ గ్రేస్ మార్క్స్ ఇవ్వటం, ప్రతి ఒక్కరికి తెలుగు పరీక్ష పెట్టి, అది కూడా చాలా ప్రామాణికమైనటువంటి పరీక్ష పెట్టి వాళ్ళని ఎంపిక చేసుకునేటువంటి విధంగా ఉంటే తప్ప ప్రతి ఒక్కరిలో మార్పు అనేటువంటిది కూడా రాదు సార్. ప్రతి ఒక్కరికి కూడా స్టాండర్డైజ్ కంపల్సరీ పేపర్ అనేటువంటిది తెలుగులో చక్కగా ఒక 10వ తరగతి ఏ స్థాయి అర్హత అయితే ఆ స్థాయి వరకు కఠినమైనటువంటి డిగ్రీ స్థాయి అయితే డిగ్రీ స్థాయి తెలుగు, అదే పీజీ స్థాయి అంటే పీజీ స్థాయిలో ఉండేటువంటి స్థాయి తెలుగులో వాళ్ళకి పరిపూర్ణత కలిగేటువంటి విధంగా ప్రశ్నాపత్రం ఉండే నియామకాలు ఉంటే కూడా మన తెలుగు భాషకి మనం ప్రధానంగా కృషి చేసేటువంటి వాళ్ళు అవుతాం. మీరు అన్నటువంటిది గ్రూప్ 1 స్థాయి దాకా ఉంది సార్. సివిల్ సర్వీస్ కూడా మన దగ్గర నియామకం అయిన తర్వాత వాళ్ళు తప్పనిసరిగా మాతృభాష స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేటువంటిది వాళ్ళు క్వాలిఫై కావాలి. దానికి ఎగ్జామ్ పెట్టడం, వాళ్ళ ఇంటర్వ్యూ జరిగిన తర్వాతనే వాళ్ళ ప్రొబేషన్ కూడా డిక్లేర్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అదేంటి అంటే అది జాతీయ స్థాయిలో ఎప్పుడో ఏర్పడినటువంటి రూల్స్ ఆ విధంగా ఉన్నాయి, కానీ మనం గ్రూప్ 1 స్థాయి వరకు మాత్రమే ఇది రాష్ట్ర స్థాయిలో పరిమితి ఉంది. అది ఏ స్థాయి ఉద్యోగం అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క మాతృభాషలో, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ లో కంపల్సరీ ఒక పేపర్ ఉంది, అదే గ్రూప్ 1 స్థాయిలో కూడా ఒక స్థాయి పేపర్ అనేటువంటిది ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థాయి యొక్క పేపర్ ని కాఠిన్యం అనేటువంటిది అక్కడే గనక మీరు క్వాలిఫై పోతారు. అదే క్వాలిఫైయింగ్ పేపర్ అనేటువంటిది కాకుండా
దాన్ని కంపల్సరీ పేపర్ గా మార్కులు కనుక తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా చిన్నప్పటి నుంచి కూడా తెలుగు భాష జాగ్రత్తగా నేర్చుకోవాలి. అప్పుడు లిఖిత భాషగా కూడా శాశ్వతత్వం వస్తుంది అనేది నా ప్రగాఢమైనటువంటి అభిప్రాయం. కొంతమంది కొత్త వారు వచ్చారు, దయచేసి వారి ఫోన్ సంఖ్యను రాయండి. కొప్పాడ శ్రీనివాసరావు, ఇలా చాలా మంది కనపడుతున్నారు కొత్త వారు. ఇంకెవరైనా ఏమైనా ప్రశ్నలు అడిగితే అడగండి. ఇంకొక విషయం సార్, అమ్మ వేరే వాళ్ళని అడగని, అన్ని నువ్వు అడిగితే అట్లా. ఇంకా చూద్దాం, చివరిలో సమయం ఉంటే చూద్దాం తల్లి. వేరే వాళ్ళని మాట్లాడండి అమ్మ. పద్మనాభరెడ్డి గారు, రాములు గారు, గిరుగుళ్ళ సురేష్ గారు, ఇందిరారెడ్డి గారు. ఇప్పుడు మాట్లాడండి. నమస్కారం. మాట్లాడండి. నమస్కారం సార్, పద్మనాభరెడ్డి. ఈయన గారు 30 ఏళ్ళ నుంచి తెలుసు నాకు. చాలా సీనియర్ జర్నలిస్టు, గవర్నమెంట్ లో కూడా జర్నలిస్ట్ గా పనిచేశాడు. చాలా అనుభవం ఉన్న మనిషి. మాట్లాడాయి. అయ్యా నమస్కారం, నా పేరు రాములు. నేను హైదరాబాద్ లో ఉంటాను సార్. అయితే ఇప్పుడు మనం చాలా సమావేశాల్లో మా కోదండరామయ్య గారికి మేము శిష్యులు లాంటి వాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వాలు ఒకటే ప్రశ్న, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకటి, ఇప్పుడు తెలంగాణలో వచ్చేసరికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థలో మార్పులు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ తర్వాత ఇంటర్ డిగ్రీని కలిపేస్తున్నారు. అంటే 10th నుంచి డిగ్రీ వరకు ఒకటే స్కూల్ మాధ్యమం అనేది అదొకటి. నెంబర్ 2, ఈ స్కిల్ యూనివర్సిటీస్ అని అదని ఇదని కొద్దిగా ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగ అవకాశాలు ఉన్న వృత్తిపరమైన కోర్సులు ఇవన్నీ చేస్తున్నారు. వీటి మీద కొద్దిగా మీ అభిప్రాయం అని చెప్పండి. దాంట్లో అంటే మాతృభాషకు సంపూర్ణంగా న్యాయం జరగదు కూడా భవిష్యత్తులో అనేది నా అభిప్రాయం. జరగాలి అని మనం పాజిటివ్ గానే ఉండాలి సార్. జరగదు అనేటువంటిది కాదు. చేసేటువంటి ప్రయత్నంలో ఇప్పుడు ఇంటర్మీడియట్ దాకా పాఠశాల విద్యలో విలీనం చేయాలి అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచన చేస్తూ ఉంది. ఇన్నాళ్ళు వేరుగా ఉంది. వేరుగా ఉన్నప్పుడు దానివల్ల ఏం ప్రయోజనం వనగూరింది, కలిపినప్పుడు అనేటువంటిది మార్పు మనం పెద్దగా అది గవర్నమెంట్ పాలసీకి సంబంధించినటువంటి మ్యాటర్. మన మాతృభాషకు సంబంధించి జరిగినటువంటిది అది తెలుగు భాషలో విద్యా బోధన అనేటువంటిది అది ప్రాథమిక స్థాయా, లేకపోతే హై స్కూల్ స్థాయా, లేకపోతే +2 స్థాయా, లేదా డిగ్రీ స్థాయి, విశ్వవిద్యాలయ స్థాయి. అంతేగాని దాంట్లో విలీనం వల్ల మాతృభాషకి ఏం జరుగుతుంది, నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అనేటువంటిది మనమేమి ఊహించినంత మార్పును మనం అక్కడ దాని గురించి అది ప్రభుత్వ పాలసీగా మనం ఏం చేయలేం. దానివల్ల లాభాలు ఉన్నాయా, అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఏ విధంగా ఉంటే అది ప్రభుత్వాలు అనేవి వాటి పరంగా నిర్ణయం తీసుకుంటున్నాయి. మన భాష పరంగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి అది మనం హై స్కూల్ వరకు తప్పనిసరిగా కూడా మాతృభాషలో విద్యా బోధన తప్పనిసరిగా చేయాలి. అసలు మన రాష్ట్రాల్లో చదువుకునేటువంటి విద్య అది ప్రైవేట్ స్కూల్లో కూడా తెలుగు తప్పనిసరిగా లేకుండా ఉండేటువంటి 10వ తరగతి వరకు ఉండేటువంటి ఆ సర్టిఫికెట్ చెల్లదు అనేటువంటి విధంగా ఉంటే తప్ప కనీసం కొంతవరకైనా మన తెలుగు భాష అమలు అనేటువంటి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అంతే. ఇంతకు ముందు ఒకళ్ళిద్దరు ప్రశ్నలు కదిలించారు, ఇలా మాధ్యమంలో పెట్టాలి పరీక్షలు ఇదని. మీరు గమనించాల్సింది ఏంటంటే కేంద్రం పెట్టే ప్రతి పరీక్షలో తెలుగు మాధ్యమం ఉంది. అది యూపీఎస్సీ కానివ్వండి, ఇంటర్వ్యూలు కూడా తెలుగులో జరుగుతున్నాయి. అంటే నువ్వు కలెక్టర్గా, ఎస్పీగా నువ్వు పోవాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు నేర్చుకోవాలి నువ్వు. సరే, బయట నుంచి వచ్చినోడికి ఎలాగో తెలుగు నేర్పుతారు, అది వేరే సంగతి. అట్లనే రైల్వే ఉద్యోగాలకు తెలుగు మాధ్యమం ఉంది, పోస్టల్ ఉద్యోగాలకు తెలుగు మాధ్యమం ఉంది, బ్యాంకు ఉద్యోగాలకు ఉంది. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఏ పరీక్షకి తెలుగు మాధ్యమం లేదు. ఇక్కడ మీరు జడ్జీలు వస్తారు, తెలుగే రాని వాళ్ళు వస్తున్నారండి. ఎంత అన్యాయం అసలు ఇది! తెలుగు రాయని వాళ్ళు వస్తున్నారు జడ్జీలుగా. అసలు మనం అక్కడ గట్టిగా పట్టుబట్టాలి. సరే, ఇంకొకటి సరే మీలో మాట్లాడండి. పద్మనాభరెడ్డి గారు మాట్లాడండి అయ్యా. నమస్కారం సార్. అయ్యా నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అయ్యా. మాట్లాడండి. ఇంతవరకు మంచి ఎక్స్పర్ట్ మాట్లాడారు మన తెలుగు గురించి.
ఈ తెలుగు మనం పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయులకు చక్కగా తెలుగు వచ్చినప్పుడే సాధ్యం అవుతుంది సార్. ఒకటి ఆ ఈ ఈ ఆ తేడానుడుగా ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉప అర్థమయ్యే విధంగా చెప్పాలి. అలానే మన పద్యాలు ఉన్నాయి కదా, తెలుగులో బాగా అర్థమయ్యే పద్యాలు. దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు బాతృజనం వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణ జాల తెలుగువాల. ఈ దొరలు అంటే ఒకానొకప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ప్రజెంట్ కలెక్టర్స్. దొంగలంటే మనల్ని ఏదైనా దోచుకుపోయే వాళ్ళు. బాతృజనం అన్నదమ్మలు. ఇలా విద్యార్థులు అంతే అందరూ ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు ఎవరు ఏది దోచుకుంది ఏదయ్యా అంటే భాష. ఆ భాష మాతృభాష అయితే దానికి మించినది లేదు. మాతృభాషలో అర్థమైనప్పుడు దాన్ని సులభంగా అర్థం చేసుకుంటాడు. పరభాషలో అర్థం చేసుకోలేము ఏదైనా ఒక అంశాన్ని. ఇంతవరకు మనం మాతృభాషలో అర్థం చేసుకునే అంశాన్నే సులభంగా పరభాషలో మనం అర్థం చేసుకోగలం. కాబట్టి విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యను బోధించేటప్పుడు క్షుణ్ణంగా తనకు తెలిసిన విధంగా ఓర్పుతో నేర్పుతో చెప్పినప్పుడే విద్యార్థులకు అందుతుంది. కేవలం ఎంతోమంది 10వ తరగతి విద్యార్థులు ఫెయిల్ అయ్యారు మనం తెలుగు రాష్ట్రాల్లో అంటే చాలా బాధాకరము. ఏదో ఆంగ్ల భాషలో ఫెయిల్ అయ్యారంటే బాధపడచ్చు, కానీ తెలుగు భాష మన భాషలో అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగులో మాట్లాడకపోవడము, తెలుగులో ఫెయిల్ కావడం అనేది చాలా శోచనీయము, బాధాకరము. ఎందుకంటే ఉపాధ్యాయులకు అక్కడ వాళ్ళకు విద్యను బోధించేటప్పుడు మరి ఒకసారి ఈ వాళ్ళకు విద్యకు మరీ మంచి ఎక్స్పర్ట్స్తో విద్యను బోధించేయాలి. ఆ యొక్క తెలుగు ఉపాధ్యాయులకు. తెలుగు రాని వారు కూడా తెలుగు ఉపాధ్యాయులు పద్యాన్ని పద్యం మాదిరిగా చెప్పాలి, ఈ యొక్క గద్యాన్ని గద్యం మాదిరిగా చెప్పాలి. ఉపాధ్యాయులు విద్యార్థులు చెప్పేటప్పుడు విద్యార్థులకు అర్థమవుతుందా లేదా, పలుకుతున్నారా లేదా అని చెప్పి విద్యార్థి యొక్క దగ్గరికి వెళ్ళి ఆ ఈ అని ఆ విద్యార్థిని ఉపాధ్యాయుడు గమనిస్తూ బోధించాలి అని నా విన్నపం సార్. సంతోషం అండి. మళ్ళీ చెప్తున్నాను, మొదలు పెట్టే ముందు ఎవరైనా ఈ 15 రోజుల్లో ఏం చేశారో చెప్పాలి, కొత్త 15 రోజుల్లో ఏం చేయబోతున్నారో చెప్పాలి. అలా చెప్పినా కానీ ఒట్టిగానే మాట్లాడుతున్నారు కొంతమంది. ఇక నుంచి అది కుదరదు. మనోళ్ళందరూ చెప్పాను ఆపేసేయండి అని చెప్పేసి. ఇంకెవరైనా మాట్లాడండి. ఫోన్ సంఖ్యలు రాయండి. సరే, బద్రి కూర్మారావు గారని ఉత్తరాంధ్ర ఈయన ఒక్కడిగా పోరాటం చేస్తున్నాడు తెలుగు కళల్ని కాపాడుకోవటానికి. మీరు ఒక్క నిమిషం మాట్లాడండి కూర్మారావు గారు. ఈ మధ్యలో ఏం చేసింది చెప్పండి, ఏం చేయబోయేది చెప్పండి. అందరికీ నమస్కారములు. నేను ఈ వేసవి సెలవుల్లో కూడా మా ఇంటి దగ్గర ఉన్నటువంటి గ్రంథాలయంలో పూర్తి అన్ని 80% వరకు అన్ని తెలుగు గ్రంథాలు, పిల్లల కథలు, భారత రామాయణ గాథలతో పాటు అంత బాల సాహిత్యం ఉంది తెలుగులో. పిల్లలకు ఇప్పుడు వస్తున్నారు సెలవుల్లో, వచ్చినప్పుడు ఆ పుస్తకాలను ఇచ్చి తెలుగు చదవమని ప్రోత్సహిస్తున్నాం. మరి విజయ్ కుమార్ గారికి నమస్కారములు. మీరు ఇందాక ఉపన్యాసంలో ఎవరో 6 లక్షలు ఖర్చు పెట్టి తెలుగు భాషాభివృద్ధి ఖర్చు చేశారని అన్నారు. అది నేను బాగా వినలేదు. ఒకటి. రెండోది, మీరు ఇప్పుడు ప్రజెంట్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కదా పనిచేస్తున్నారు. అవునండి. తెలుగు విభాగం. అవునండి. కేంద్రీయ విద్యాలయంలో ఈ తెలుగు విభాగంలో ప్రవేశాలు ఎలాగున్నాయి అంటే ఒక 80 సీట్లున్నాయి అనుకోండి, 80 మంది జాయిన్ అవుతున్నారా తెలుగు? ఒకప్పుడు తెలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటే కూడా చాలా అందులో చదివితే చాలు అన్నటువంటి ఇది ఇప్పటికే ఉంది. దానికి అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని కూడా కొంత ఇచ్చేస్తుంది, అంటే అపాయింట్మెంట్స్ లేవనుకోండి. అక్కడ తెలుగు పరిస్థితి ఎలాగుంది? తర్వాత ఇక్కడ విశ్వవిద్యాలయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయము, తర్వాత నాగార్జున ఏవి తీసుకున్నా సరే పూర్తి స్థాయి సీట్లు ఫిలప్ అవడం లేదు తెలుగు పరిస్థితి. దానికి మీరు ఇచ్చే కారణాలు ఏంటి చెప్పవలసిన కోరుతున్నాం. అదే మా విశ్వవిద్యాలయం కేంద్రీయ విశ్వవిద్యాలయం నేను చదువుకున్నాను సార్. నేను ఇదే విశ్వవిద్యాలయంలో చదువుకొని ఇదే విశ్వవిద్యాలయంలో నేను ఆచార్యుడిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే మా విశ్వవిద్యాలయంలో ఎప్పుడూ కూడా ఏనాడు కూడా ఇప్పటికీ డిమాండ్ ఉంది సార్. ఎంతో కాంపిటీషన్ తెలుగు డిపార్ట్మెంట్లో ఒక సీట్ అనేటువంటిది కూడా ఖాళీ ఉండటం అనేటువంటిది మేము ఇంతవరకు చూడలేదు. ఇప్పటికీ కూడా 2 రాష్ట్రాల నుంచి కూడా తెలుగుకి చాలా చక్కటి
పోటీ ఉంది. ప్రతి ఎంత పోటీ ఉంది అంటే మాకు సీట్ రావాలి, ప్రతి కాలేజీలో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ మా కేంద్రీయ విశ్వవిద్యాలయానికే ఇస్తున్నారు. మా పిల్లలకి మేము చక్కగా ఎంతో ప్రోత్సాహం. ఇంకొకటి ఏంటి అంటే మా దగ్గర 90 మంది విద్యార్థులు PhD చేస్తున్నారు సార్. 90 మంది విద్యార్థులు కూడా JRF జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ సాధిస్తున్నటువంటి ఫెలోషిప్ నెలకి దగ్గర 40 నుంచి 45 వేల రూపాయలు వాళ్ళకి UGC నుంచి ప్రతి నెల కూడా 5 సంవత్సరాల పాటు వస్తుంది. అలాంటి మేము ప్రోత్సాహం అనేటువంటిది మా దగ్గర ఇస్తున్నాం. మా దగ్గర ఉండేటువంటి పిల్లలకి చక్కగా వాళ్ళు రాయటం మీద మంచి కవిత్వం, అలానే ఇప్పుడు నా దగ్గర PhD చేస్తున్నటువంటి విద్యార్థి నిన్న వచ్చి యువభారతం అనేటువంటి పేరుతో ఒక పుస్తకాన్ని, కవితా సంపుటిని దగ్గర 200 పేజీస్తో ఉన్నటువంటి కవిత పుస్తకాన్ని తీసుకొచ్చి తొలి ప్రతిని నాకు నిన్న అందించడం అనేటువంటి జరిగింది. దాసరి శ్రీనివాస్ అని చెప్పి. అలా మేము మా పిల్లలు ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, కవిత్వం రాస్తారు, కథలు రాస్తారు. తర్వాత బయట శిక్షణ డిగ్రీ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థుల దగ్గర నుంచి సెమినార్లకు అటెండ్ కావటం, పేపర్స్, రీసెర్చ్ పేపర్స్ అనేటువంటివి వినటము, అలానే వీళ్ళు ప్రజెంట్ చేయటము, ఆర్టికల్స్ ని పబ్లిష్ చేసుకోవటం, ఇలాంటి యాక్టివిటీస్ లో చాలా పెద్ద మేధావులు ఎన్నో రంగాల్లో, సాంస్కృతిక కళా రంగాల్లో ఉండేటువంటి అవకాశాలు మా దగ్గర ఎక్కువ ఉంటాయి. ప్రతి కార్యక్రమాన్ని మేము విద్యార్థులు చెప్తాం. హైదరాబాద్ లో ఇంకా రిసోర్సెస్ అనేటువంటి కార్యశాలలు జరుగుతూ ఉంటాయి. పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళతో మేము లెక్చర్స్ ఏర్పాటు చేయిస్తాము. మా పిల్లలు ఇక్కడ ఎప్పుడూ కూడా ఒక్కరు కూడా ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు లేరు సార్. దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిభా పాఠవాలతో ఈ అమ్మ భాష యొక్క సేవలో ధరిస్తున్నటువంటి వాళ్ళే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు సార్ మా విద్యార్థులు మాత్రం. మా విశ్వవిద్యాలయం సంగతి అది. సరే, బయట విశ్వవిద్యాలయాల్లో చాలా తక్కువగా ఉండే స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు అనేటువంటి విషయం కూడా మా దృష్టికి అనేటువంటిది వచ్చింది. దానికి కారణాలు ఏవైనప్పటికీ కూడా మనము కళాశాల స్థాయిల్లో కూడా వీటి ఉపాధి అవకాశాల గురించి వాళ్ళకి ఒక పాజిటివ్ కోణం అనేటువంటిది, కష్టపడేటువంటి రంగం ఏ రంగంలో అయినప్పటికీ కూడా కష్టపడాల్సిందే. ప్రతిభ ఉండేటువంటి వాడికి ఏ భాషలో అయినా, ఇప్పుడు నేను తెలుగు చదువుకున్నాను, చదివేటప్పుడు కూడా ఏముందిరా అవకాశాలు అని చెప్పి అన్నారు. అందరూ MCA MTech చదువుతుంటే నువ్వు తెలుగు చదవటం ఏంటి అన్నారు. అలాంటి వాడిని నేను తెలుగులో 6-7 ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటిది కష్టపడి సాధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2 సార్లు సెలెక్ట్ చేయడం జరిగింది. 2 సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసేటువంటి అదృష్టం, సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా నవోదయ స్కూల్స్ లో కానీ, డిఫెన్స్ స్కూల్లో కానీ తెలుగు పండిట్గా రాష్ట్ర స్థాయి 2 ఉద్యోగాలు, అలా రాసినటువంటి ప్రతి ఉద్యోగం కూడా నేను సాధించడం అనేటువంటి జరిగింది. అలాంటి మా గురువులు మా యూనివర్సిటీలో మాకు అంత శిక్షణ ఇచ్చారు. అలానే తాడికొండ ఓరియంటల్ కాలేజీల్లో శ్రీ గోగినేని కనకయ్య గారి ఓరియంటల్ కళాశాలలో 5 సంవత్సరాలు భాషా ప్రవీణ మా గురువులు చక్కగా చెప్పారు. వాళ్ళ బోధన ఫలితమే మేము ఈనాడు ఈ స్థాయిలో నిబద్ధతగా మేము కూడా ఈ స్థాయికి ఎదగటం అనేటువంటి జరిగిందని తెలియజేస్తున్నాం. సుధారాణి గారు రాలేదు. గణేష్ కూడా శ్రీ గణేష్ కూడా గారు, మీరు ధన్యవాదాలు చెప్తారా? తయారుగా ఉంటారా? మా శ్రీ గణేష్ కూడా జర్మనీలో ఈనాడు మామూలుగా ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళమి. మా గణేష్ చదువుకునేటప్పుడు కూడా ఎంతో కష్టపడి మన తెలుగు భాష దేదీప్యమానంగా విశ్వవ్యాప్తంగా వర్ధిల్లాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఆ జర్మనీకి వెళ్ళి ఇప్పుడు దాదాపుగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తిరుగుతూ ఉన్నటువంటి డిజిటల్ హ్యుమానిటీస్ లో మన తెలుగు భాష శాశ్వతంగా వర్ధిల్లాలి అని కృషి చేస్తూ ఉన్నాడు. ఇంకా మన భాష కోసం ఏదైనా చేయడానికి నేనున్నాను అనేటువంటి విధంగా ఉన్నటువంటి వ్యక్తి మన గణేష్, మన తెలుగువాడు కావడం కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాం. ముందు వారిని మాట్లాడండి. శ్రీ గణేష్ గారు, మీరు 2 నిమిషాలు మాట్లాడండి. నమస్తే అండి. కోదండరామ్ గారు, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను క్షమించండి, నేను జర్నీలో ఉండటం వల్ల మధ్యలో నేను కలవలేకపోయాను. అవునండి, అవును. సో అందుకని నేను మధ్యలో మొత్తం కార్యక్రమంలో ఉండలేకపోయాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మా విజయ్ కుమార్ అన్న మాకు సీనియర్ అనమాట. అలా గోగినేని కనకయ్య గారి కాలేజీలో మేము ఇద్దరం కూడా భాషా ప్రవీణ ఒకే కాలేజీలో చదివాము. మాకు చాలా సీనియర్. మా మేడం గారు కూడా చెప్తూ ఉంటారు, అప్పటికే విజయ్ కుమార్ అన్న 2-3 ఉద్యోగాలు వచ్చినాయి. తెలుగు చదివితే
భుక్తికి సరైన విధానంలో చదివితే ఎలా అయినా మనం సర్వైవ్ అవ్వచ్చు అని నిరూపించిన వాళ్ళలో మా విజయ్ కుమార్ అని ఒకళ్ళు మాకు ఒక ఆదర్శంగా ఉండేవాళ్ళు. తర్వాత నేను మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీలో నేను కూడా అక్కడ చదవటం, అక్కడ కూడా మాకు విజయ్ కుమార్ అన్న చాలా గైడెన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. చాలా బాగా మాట్లాడారన్న, మధ్యలో విన్నాను కొంతసేపు. ధన్యవాదాలు. ప్రస్తుతం మేము ఇక్కడ జర్మనీలో తెలుగుకి నేను అంతగా ఏం చేయలేట్లేదండి, కానీ 2 స్టూడెంట్స్ ఉన్నారు తెలుగు వాళ్ళు. వాళ్ళతో కొంచెం ఏఐ మీదే పనిచేస్తున్నాను. నేను వచ్చే వారం నేను కంబోడియా వెళ్తున్నాను అనమాట. కంబోడియా తెలుసు కదా, మన థాయిలాండ్ పక్కన ఉంటుంది యాక్చువల్లీ. అక్కడ మన తెలుగుకు సంబంధించిన కొన్ని ఉన్నవి అని చెప్పే వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు చెప్పడం జరిగింది. బేసికల్ ఏంటంటే అక్కడ ఒక కంబోడియాలో మన హిందూ కెమెరాన్ దేవాలయం ఉంటుంది కదా, అక్కడ శాసనాలు అవి కొంచెం వాటి మీద ప్రాజెక్ట్ లాంటిది వాళ్ళు పిలిచారు అనమాట చేద్దామని. సో అందుకని కంబోడియాలో వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్. సో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మన తెలుగుకి ఒక తపన. తెలుగు అంటే ఒక అది మన ఎలా ఉండాలంటే మన బ్లడ్ ఉడికిపోవాలన్నమాట తెలుగు అనగానే, ఆ స్టేజ్ లో ఉండాలి. అలాంటి తత్వం ఉన్నప్పుడు తెలుగు చదివి కూడా మనం ఈ ఉపాధి అవకాశాలను తెచ్చుకోవచ్చు. సమాజానికి ఎలాంటి తెలుగు కావాలో ఆ తెలుగుని మనం విశ్వవిద్యాలయాల్లో చెప్పినప్పుడు తెచ్చుకోవచ్చు అన్నమాట. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, మీరు డేటా సైన్స్ అంటూ ఉంటాం. డేటా అంటే ఏంటి? మన భాషే అది. దాంట్లో ఓకే, మనం ఇంగ్లీష్ లో పడితే మనం ఇంగ్లీషే డేటా అనుకుంటాం, తెలుగులో చూస్తే తెలుగు డేటా అవుతుంది. సో ఈ దృష్ట్యా ప్రతి విశ్వవిద్యాలయానికి ఎట్లాంటి సిలబస్ పెడితే ఉపాధి అవకాశాలు తప్పకుండా ఉంటాయని నేను నమ్ముతాను, ఎందుకంటే నేను చదివిన తెలుగు. అందుకు ఆ ఉద్దేశంతో అనమాట. అలాగే చాలా బాగా మాట్లాడారు. ముఖ్యంగా మా విజయ్ కుమార్ అన్న చాలా మంది ఉపాధి అవకాశాల కోసం చాలా ట్రైనింగ్ ఇచ్చారనమాట. అది కూడా నేను వారితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. మా సీనియర్ అవటం కాలేజీలో ఇక్కడ కూడా గర్వం. చాలా థ్యాంక్స్ అన్న విజయ్ కుమార్ అన్న. అలాగే అవకాశం వచ్చిన కోదండరామి గారికి, మిగతా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి. సంతోషం. రామ్ ప్రసాద్ గారు. అలా వస్తున్నా. నేను ముగింపు వాక్యాలు పలికే ముందు డాక్టర్ విజయ్ కుమార్ గారికి ఒక సందేహం అడగదలుచుకున్నాను. నాది ఇటీవల కాలంలో 2 పదాలు విపరీతంగా ప్రచరిపోయి అన్ని చోట్ల తిరిగేస్తున్నాయి. ఒకటేమో LLM, అంటే న్యాయశాస్త్రంలో పీజీ కోర్సు కాదు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. రెండవది AI, కృత్రిమ మేధ. ఈ రెంటిని వాడి మన కర్తవ్యమైన తెలుగు భాష అభివృద్ధి పరిరక్షణకు ఏ విధంగా చేయొచ్చు, దానికి పడిపిల్లల స్థాయి నుంచి మీ కళాశాల స్థాయి వరకు అనేది కొంచెం క్లుప్తంగా చెప్పండి. తర్వాత నేను ముగింపు పడతాను. నన్ను అడుగుతున్నారండి? నన్నే నన్ను అడుగుతున్నా? మిమ్మల్ని కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వాస్తవానికి ఉన్నటువంటి సమాచారాన్ని అందించేటువంటి సాధనమే తప్ప సృజనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాంట్లో మనం ఇప్పుడే అది స్టార్ట్ అయింది కాబట్టి దాని యొక్క ప్రస్థానం అనేది మనం కొంతకాలం వేచి చూడాలి. ఎంతైనప్పటికీ కూడా మనం ఉపయోగించేటువంటి ఇప్పుడు ట్రాన్స్లేషన్ అయినప్పటికీ దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనం ఉపయోగిస్తే మనం చాలా సమస్యలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎంతైనా మనం ఉపయోగించేటువంటి భాషకి యాజ్ ఇట్ ఈస్ ట్రూ ట్రాన్స్లేషన్ అనేటువంటిది అటు మన మాతృభాషలో ఉండేటువంటి ఏదో దానికి దగ్గరగా తీసుకుని రాగలుగుతుందేమో కానీ సృజనాత్మకత అనేటువంటిది మనం మానవ మేధస్సు క్రియేట్ చేసినటువంటిది మన సృజనాత్మక శక్తిని అందుకునేటువంటి స్థాయి ఏఐ కాదు, ఇంకోటి కూడా వచ్చినప్పటికీ కూడా ఆ స్థాయి ఉంటుంది అని నేను అనుకోను. మనం సృష్టించినటువంటిది మనమే, మానవుడి యొక్క పవరే గొప్పది అని నేను భావిస్తూ ఉంటాను. నేను లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని చెప్పి ఒక భజన జరుగుతున్నది. దాన్ని మనం అభివృద్ధికి పరిరక్షణకు ఏ విధంగా వాడచ్చు, దానివల్ల మనకు కలిగే లాభం ఏంటి, మీ పరిధిలో ఏమన్నా ఉంటే చెప్పండి. అది ఇప్పుడే మనం ఈ కొత్త టెర్మినాలజీ అనేటువంటిది మనం ఉపయోగిస్తున్నాం, కానీ ఇంకా మనం వీటిని మనం ఇంకా కొంతకాలం పరిశీలన చేయాలి సార్. దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి, ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి దాన్ని మనం ఇమ్మీడియట్లీ గా దాని మీద ఒక నిర్ణయానికి రానటువంటిది, మనకి దాని మీద సంపూర్ణమైనటువంటి అధ్యయనం మనం
స్టడీ చేస్తే గానీ దానికి ఒక క్లారిఫికేషన్ మనం ఇవ్వగలుగుతాం. కొంత టైం తీసుకోవాలి దానికి. మనం ఇప్పుడే ఇవ్వలేం. ఏదో మీ దృష్టికి తెచ్చాను, అంతకన్నా అంతే ఏం అంతే అంతే. సరే. ఇప్పుడు కూటమికి నా దండాలు. అందరికన్నా ముందు మనం ధన్యవాదాలు, నిన్నర్లు చెప్పుకోవాల్సింది విజయ్ కుమార్ గారికి. వారు అడిగిన వెంటనే కేవలం 3 రోజుల్లో కోరినవన్నీ ఇచ్చేశారు. మావి కొన్ని హిరణ్యాక్ష వరాలు ఉంటాయి, 3:15 అని ఏదో కోదండరామ గారు నేర్పించారు. వాటిని బాగా నేను రుద్దుతుంటాను అందరి మీద. వీరు ఏమాత్రం విసుక్కోకుండా చకచక కావలసినవన్నీ ఇచ్చేశారు. అందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. రెండవది, ఎంతో లోతైన అవగాహనతో మీరు మీ వృత్తి పరిధిలోంచి ఈ కూటమికి చక్కగా వివరించారు. అది కూడా మా అందరికీ చాలా నచ్చింది. మూడవది, ఒక రకంగా మన్నింపు. మొదట్లో రణగుణ ధ్వని మధ్యలో పద్యాలాపన జరిగింది. అప్పుడు మరి అరణ్య ఆక్రందన ఈ పదాలన్నీ వస్తాయి అప్పుడు. అయినప్పటికీ మా వంతు మేము పిల్లల్ని నిరుత్సాహపరచకుండా పాడనిచ్చాము. ఏదైనా అసౌకర్యం ఉంటే మీరు మన్నించాలి. ఇక పాల్గొన్న అందరికీ, ముఖ్యంగా ఈసారి నా అభ్యర్థన మన్నించి కొంకేపూడి అనురాధ గారు విజయనగరం నుంచి 2 పిల్లల్ని ముందుకు తీసుకొచ్చారు. వీరు గతంలో క్రమం తప్పకుండా వచ్చేవారు. అలాగే మా ప్రోత్సాహకులందరికీ పద్యాలాపన పోటీలో పిల్లల్ని పెట్టిన ప్రోత్సాహకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. సభ ముగింపుకు ముందుగా మనలో చాలా మందికి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. వాటన్నిటిని కలిపి ఒక చోటికి తేవాలంటే ఒక బోధకుడు కావాలి. మీలో ఆ బోధకుడు కనపడుతున్నాడు. మీరు కొట్లాట ఒక రకం, సామరస్యం రెండో రకం. రెండింటికి మేళవింపు చేసి మీరు మొదటి నుంచి కూడా మీ చదువుల నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నెట్టుకుంటూ వస్తున్నారు. వీలైనంత వరకు సహాయపడదామనే ఉద్దేశం మాకు కనపడింది. అది సో దాంతో ఇదే నేను చెప్పదలుచుకుంది. మా అందరి తరపున మీకు ధన్యవాదాలండి. ఇంతటితో ఈనాటి సభ ముగిసిందని ప్రకటిస్తున్నాను. అందరికీ దండాలు మరొకసారి. నీలిమ మా అమ్మాయి వచ్చింది, ధన్యవాదాలు. ఇక ఇంతటితో కార్యక్రమం ముగిసింది. కోదండరామయ్య గారు, నేను మధురెడ్డిని. నేను మర్చిపోయాను, మీరు ఫేస్బుక్ లో తెలుగు కూటమి అనే గ్రూప్ నడిపిస్తున్నాము. 650 మంది సభ్యులు ఉన్నారు. కొంచెం గట్టిగా చెప్పండి, ఎందులో నడుపుతున్నారు కూడా వినపడలేదు జనానికి. తెలుగు కూటమిలో ఫేస్బుక్ లో తెలుగు కూటమి అనే ఒక గ్రూప్ నడిపిస్తున్నాము. అందులో 650 మంది సభ్యులు ఉన్నారు. అక్కడ మీరు జాయిన్ అయ్యి మీ అభిప్రాయాలు పంచుకోవాలని కోరుతున్నాను. తెలుగు కూటమి అని గ్రీన్ కలర్ లో 3 అక్షరాలు ఉంటాయి. వీలైనంత మీరందరూ అక్కడ జాయిన్ అయ్యి అక్కడ మీ అభిప్రాయాలు పంచుకుంటే చాలా మందికి తెలిసి వస్తుంది. అక్కడ రికార్డు కూడా మెయింటైన్ అవుతుంది. కృతజ్ఞతలు. సంతోషం. అయిపోయింది కార్యక్రమం. అందరికీ దండాలు.